Yeah. Good morning, everyone. So last class లో మనం కొన్ని లైనక్స్ కమాండ్స్ అయితే అండ్ ఫైల్ కి సంబంధించిన కమాండ్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్ లో వచ్చేసరికి విఏఎం ఎడిటర్ అండ్ ఇంకా కొన్ని గ్రెప్ కమాండ్స్ లాంటివి ఉన్నాయి. సో అవి ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ఇన్స్టెన్స్ కావాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ సర్వర్ హియర్. సో లైనక్స్ థర్డ్ క్లాస్ లైనక్స్ 3 అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో కీపేర్ లేకుండా కనెక్ట్ అవుదాం. Proceed without a keeper and security group launch instance. That's it. హలో సార్. Yes, చెప్పండి. అది అందరిని మ్యూట్ చేయించాలి, లేకపోతే డిస్టర్బ్ అవుతుంది మంచిగా క్లాస్ లో. సరే. సో ఇదైతే పెండింగ్ స్టేట్ లో ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. కనెక్ట్ చేద్దాం. జనరల్ గా ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏం చెప్పుకున్నాం మనం? వాట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఏ ఫైల్? టచ్. ఎగ్జాక్ట్లీ. సో sudo space -i అని చెప్పేసి ఇవ్వండి. రూట్ యూజర్ కి వెళ్ళిపోతాం. టచ్ అని ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తాం. యూజువల్లీ నాకు ఇక్కడ ఫైల్స్ ఏం లేవు. టచ్ తో కాకుండా క్యాట్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్ గా ఫైల్ క్రియేట్ అయిపోయి దానిలో డేటా అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా ఒక పాసిబుల్ వే ఉంటుంది. సో ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసి దానిలో డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. హాయ్, మై నేమ్ ఈస్ AWS ఫైల్. We are adding some data into this file. We are learning some Linux commands today. సో ఇలా డేటా పెట్టిన తర్వాత సేవ్ చేయాలి అంటే Ctrl+D ఇవ్వండి. చాలా మందికి ఇది వర్క్ అవ్వట్లేదు అంటున్నారు, బట్ Ctrl+D విల్ వర్క్. సో ఇక్కడ నాకైతే వర్క్ అవుతుంది. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. సో ఇప్పుడు AWS లో డేటా ఉంది. ఈ డేటాని రీడ్ చేయాలి అంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం? వాట్ ఈస్ ద కమాండ్ టు రీడ్ ద డేటా? క్యాట్. ఎగ్జాక్ట్లీ. క్యాట్ AWS అని ఇస్తే వీ కెన్ ఏబుల్ టు రీడ్ ద డేటా. సో అయితే ఈ ఫైల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. లైక్ AWS స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ఇక్కడ కొంచెం స్పేస్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ దిస్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, కమాండ్ స్పెల్లింగ్, ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి అనమాట. నౌ ఐ వాంట్ టు మోడిఫై ద డేటా. సో క్యాట్ ద్వారా డేటాని మనం రీప్లేస్ చేయొచ్చు ఆర్ అపెండ్ అంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై ద డేటా. డేటాని మోడిఫై చేయడం కుదరదు అనమాట క్యాట్ ద్వారా. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ సమ్ నానో ఎడిటర్. సార్, దట్స్ వై వీఆర్ యూజింగ్ సమ్ ఎడిటర్స్ ఇన్ లైనక్స్. లైనక్స్ లో కొన్ని ఎడిటర్స్ ఉంటాయి అన్నమాట. విఐఎం ఎడిటర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని విఐ ఎడిటర్ అని కూడా అంటారు. రెండు ఒకటేనండి, విఐఎం ఎడిటర్ అయినా విఐ ఎడిటర్ అయినా. నెక్స్ట్ ఇంకొకటి నానో ఎడిటర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిలో ఏదైనా మనం ఒకటి నేర్చుకుంటే సరిపోద్ది. విఐఎం ఎడిటర్ అనేది చాలా ఈజీ అనమాట. ఓకే, సో విఐ అయినా విఐఎం అయినా ఏదైనా ఒకటేనండి ఇక్కడ. సో ఇక్కడ మనం విఐఎం ఎడిటర్ నేర్చుకుంటున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ నానో, బికాస్ నానో అనేది చాలా కష్టంగా ఉంటుంది వెన్ వీ కంపేర్ టు విఐఎం. సో నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద విఐఎం ఎడిటర్. సో విఐఎం ఎడిటర్ గురించి మనం తెలుసుకోవాలి అంటే దెర్ ఈస్ 3 మోడ్స్ ఇన్ విఐఎం ఎడిటర్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ విఐఎం ఎడిటర్. సో ఇక్కడ నోట్స్ నేను మీకు ప్యారల్ గా ప్రిపేర్ చేస్తాను. సో టుడేస్ టాపిక్ ఈస్ విఐఎం ఎడిటర్. విఐఎం ఎడిటర్. సో లైనక్స్ డే 3. విఐఎం ఎడిటర్, it is a editor in Linux operating system which is used to edit the regular files. So usually we have 3 modes in this editor. ఈ విఐఎం ఎడిటర్ లో మనకి 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. We have 3 modes in విఐఎం ఎడిటర్. సో ఆ 3 మోడ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ కమాండ్ మోడ్, సెకండ్ వన్ ఇన్సర్ట్ మోడ్, and third one save and
క్విట్ మోడ్. ఇలా 3 మోడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ కమాండ్ మోడ్, తర్వాత ఇన్సెట్ మోడ్, నెక్స్ట్ సేవ్ అండ్ క్విట్ మోడ్. ఇలా 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కమాండ్ మోడ్ గురించి మాట్లాడుకుందాం. కమాండ్ మోడ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేసుకోవడానికి మనం దీన్ని వాడతాం అనమాట. ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్. లైక్ ఏ యాక్షన్స్ పర్ఫార్మ్ చేస్తున్నాం ఇక్కడ? డేటాని మీరు కాపీ చేసుకోవాలి అనుకుంటే, లైక్ కాపీయింగ్ ది డేటా, డిలీట్ ది డేటా, నెక్స్ట్ అండూ ది డేటా. ఇలా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేయొచ్చు. ఇంకా చాలా ఉంటాయి. సో దిస్ ఈస్ ద డిఫాల్ట్ మోడ్ ఇన్ విఏఎం ఎడిటర్. కమాండ్ మోడ్ ఈస్ ద డిఫాల్ట్ మోడ్ ఇన్ విఏఎం ఎడిటర్. సో ఈ కమాండ్ మోడ్ లో మనకి కొన్ని కీస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి మాట్లాడుకుందాం. కమాండ్ మోడ్ లో మనకి ఏ విధమైన కీస్ ఉంటాయంటే, సపోజ్ ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఏదైనా ఒక ఫైల్ ని మీరు విఏఎం లో ఓపెన్ చేయాలి అంటే విఏఎం స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వండి, AWS అని చెప్పేసి. సో జస్ట్ కీప్ ఎంటర్. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఒక నోట్ ప్యాడ్ లాగా వర్క్ అయిద్దంట. సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ విల్ వర్క్స్ లైక్ ఏ నోట్ ప్యాడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏ విధమైన కీస్ ఉంటాయంటే, లెట్ us assume నా కర్సర్ ఇక్కడ ఎక్కడో మధ్యలో ఉందండి. మన ఫైల్లో ఒక 100 లైన్స్ ఆఫ్ డేటా ఉందనుకుందాం. సో ఇప్పుడు నేను టాప్ లైన్, ఫస్ట్ లైన్ కి వెళ్ళాలనుకుంటున్నా. నా కర్సర్ ఒక ఫైల్లో 100 లైన్స్ ఉన్నాయి. నా కర్సర్ వచ్చేసరికి ఎక్కడో 67th లైన్లోనే ఎక్కడ ఉంది. ఈ 67th లైన్ నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ లైన్ కి వెళ్ళాలి అంటే GG అనే ఒక కీని వాడతాం అనమాట. GG అని చెప్పేసి 2 టైమ్స్ ఇస్తే ఆటోమేటిక్ గా కర్సర్ అనేది టాప్ కి వెళ్ళిపోయింది. వెళ్ళిందా? చూడండి, ఇక్కడ ఎక్కడో కర్సర్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను స్టార్టింగ్ లైన్ కి వెళ్ళాలి, ఫస్ట్ లైన్ కి వెళ్ళాలి అంటే GG యూజ్ చేస్తున్నా. ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? అర్థమవుతుందా మీకు చేంజ్ అనేది ఇక్కడ? సో మళ్ళీ ఇస్తున్నా ఇక్కడ, GG is used to go to the first line of the file. So let's type it here, GG used to go to first line of the file. నెక్స్ట్ వన్, అదే మీరు లాస్ట్ లైన్ కి వెళ్ళాలి అనుకుంటే క్యాపిటల్ G వాడతామండి. ఫస్ట్ లైన్ కి వెళ్ళాలి అంటే స్మాల్ g, లాస్ట్ లైన్ కి వెళ్ళాలి అంటే క్యాపిటల్ G. యూజ్డ్ టు గో టు లాస్ట్ లైన్ ఆఫ్ ది ఫైల్. ఒక ఫైల్లో ఉన్న లాస్ట్ లైన్ కి వెళ్ళాలి అంటే వీఆర్ యూజింగ్ క్యాపిటల్ G. సపోజ్ ఇక్కడ ఎక్కడో మధ్యలో ఉంది, ఇక్కడ నుంచి లాస్ట్ లైన్ అంటే ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ క్యాపిటల్ G. సో కర్సర్ మూవ్ అయిందా ఇప్పుడు? సో మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే లెట్ మీ టైప్ సమ్ లైన్స్ హియర్. సో అప్పుడు ఇంకా క్లారిటీగా ఉంటుంది మీకు, మల్టిపుల్ లైన్స్ ఉండటం వల్ల. సపోజ్ ఇలా ఉందనుకుందాం, నా కర్సర్ ఇక్కడ ఎక్కడో మిడిల్లో ఉంది. ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలి అంటే ఏ కీ చెప్పుకున్నాం? వాట్ ఈస్ ద కీ? GG. ఎస్. సో లాస్ట్ లైన్ దగ్గరికి రావాలి అంటే క్యాపిటల్ G. సో క్యాపిటల్ G ఇక్కడ లాస్ట్ లైన్ అనమాట, ఇక్కడికి వచ్చేసింది ఇలా. నెక్స్ట్ వన్, ఒక పర్టికులర్ గా సెకండ్ లైన్ థర్డ్ లైన్ దగ్గరకో వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. సపోజ్ మీరు థర్డ్ లైన్ దగ్గరికి వెళ్ళాలి అంటే 3GG యూజ్ చేస్తారు. యూజ్డ్ టు గో టు థర్డ్ లైన్ ఆఫ్ ఏ ఫైల్. థర్డ్ లైన్ కి వెళ్ళిపోతాం అనమాట. అదే ఫిఫ్త్ లైన్ కి వెళ్ళాలి అంటే 5GG యూజ్ చేస్తాం, అంతే సింపుల్. సో ఇక్కడ నేను ఇప్పుడు 3GG అని ఇచ్చాను, ఆటోమేటికల్లీ కర్సర్ థర్డ్ లైన్ కి వెళ్ళిపోయింది చూడండి. మళ్ళీ ఈసారి 7GG ఇస్తున్నా, 7th లైన్ కి వెళ్ళిపోయింది ఇలా. దీనికి ఒక ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 3GG మీరు Shift:3 అని ఇచ్చినా కానీ అది వర్క్ అవుతుంది అనమాట. వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ Shift:3 అని ఇచ్చేసిన వీ కెన్ గో టు థర్డ్ లైన్ ఆఫ్ ఏ ఫైల్. రెండు సేమ్ అండి, రెండు సేమ్ పర్పస్ అనమాట, కాకపోతే ఆల్టర్నేట్ మెథడ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, Shift:3 అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. కర్సర్ థర్డ్ లైన్ కి వెళ్ళిపోయిందా? మళ్ళీ Shift:7 అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఇక్కడ 7th లైన్. చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అంటే ఇక్కడ లైన్ నెంబర్స్ లో పర్ఫెక్ట్ గా మనం ఇదే లైన్ లో ఉన్నాము అని చెప్పేసి ఎలా తెలిసిద్ది అని. దానికి మనం లైన్ నెంబర్ సెట్ చేసుకోవాలండి.
సో ఇక్కడ మీరు లైన్ నెంబర్ సెట్ చేసుకోవాలి అంటే షిఫ్ట్ కోలన్ సెట్ స్పేస్ నెంబర్. వీఆర్ సెట్టింగ్ ది నెంబర్స్ హియర్. సో ఇప్పుడు నెంబర్స్ వచ్చేసాయా? ఆర్ వి ఏబుల్ టు సీ ఇట్? ఇప్పుడు 5th లైన్ కి వెళ్ళాలి అంటే ఎయిదర్ 5GG ఇవ్వచ్చు లేదా షిఫ్ట్ కోలన్ 5 అని ఇచ్చినా సరే మీరు 5th లైన్ కి వెళ్ళిపోతారు అనమాట. ఇలా షిఫ్ట్ కోలన్ స్పేస్ సెట్ నెంబర్ యూజర్ టు సెట్ నెంబర్స్ టు ఏ ఫైల్. ఒక ఫైల్ కి మనం నెంబర్స్ ని సెట్ చేసుకోవడానికి సెట్ నెంబర్ అనే ఒక కీని వాడతాం. నెక్స్ట్ ఒక ఎంటైర్ లైన్ మొత్తం కాపీ అవ్వాలి. సో జనరల్ గా ఇక్కడ 3rd లైన్ ఉంది కదా, ఈ లైన్ మొత్తం కూడా కాపీ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు కావాలనుకుంటే మాన్యువల్ గా కాపీ చేసుకోవచ్చు. లైక్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే కాపీ, ఇలా చేయొచ్చు. బట్ సో ఇది కమాండ్ ద్వారా, ఒక కీ ద్వారా కూడా మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నది YY ఇస్తే కాపీ అయిపోయింది ఈ లైన్ మొత్తం. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాపీ అయిపోయింది. కాపీ అయిందా లేదా అని చెప్పేసి ఎలా ఇస్తాం? దీప్ గారు కొంచెం ఈ క్వెరీ అనేది Q&A సెషన్ లో అడగరా ప్లీజ్. సో ఇక్కడ ఈ లైన్ మొత్తం కాపీ అవ్వాలంటే YY అనే ఒక కీ ఇచ్చాం అనమాట. సో ఇప్పుడు ఈ లైన్ మొత్తం కాపీ అయిపోయింది. కాపీ అయిందా లేదా అని చెప్పేసి జనరల్ గా మనకి ఎప్పుడు తెలిసింది? ప్రింట్ చేసినప్పుడే కదా తెలిసేది. సో ప్రింట్ చేయడానికి P వాడతాం. సో P ఇస్తే పేస్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో ఇలా సింగిల్ లైన్ కాపీ చేయాలంటే ఇలాగా. ఒకవేళ మీరు ఆ లైన్ ని 3 times ప్రింట్ చేయాలి అంటే 3P ఇవ్వాలి. చూడండి ఇక్కడ 3 times ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ 5 times ప్రింట్ అవ్వాలి అంటే 5P. సో 5 times ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఇలా YY యూజర్ టు కాపీ ద లైన్స్. సో ఒక లైన్ ని కాపీ చేయాలంటే YY. అదే మీరు 3 lines కాపీ చేయాలి. సపోజ్ నా కర్సర్ ఇక్కడ ఉందండి, ఇక్కడ నుంచి ఉన్న 3 lines మీరు కాపీ చేయాలి అంటే అప్పుడు ఏ కీ వాడాలి? ఐ థింక్ ఇది మీకు తెలుసు. 3 lines కాపీ చేయాలి అంటే 3YY యూజర్ టు కాపీ 3 lines. 3 lines ని మనం కాపీ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. అదే మీరు కాపీ చేసిన కంటెంట్ మొత్తాన్ని ప్రింట్ చేయాలి అంటే P యూజ్ చేస్తాం. యూజర్ టు పేస్ట్ ద డేటా. పేస్ట్ ద డేటా. డేటా మొత్తం పేస్ట్ అయిపోయింది. అదే మీరు 3 lines ప్రింట్ చేయాలి అంటే 3P ఇస్తే ఇట్ ప్రింట్స్ ది కాపీడ్ కంటెంట్ 3 times. 3 times మనకు అది ప్రింట్ చేసిద్ది అనమాట. మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ కంటెంట్ మొత్తం కూడా 3 times కాపీ చేసి పేస్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ హియర్? How do we know that which 3 lines are copied? Yes, that's really great question. సో జనరల్ గా ఏ 3 lines మన కాపీ అయ్యాయని చెప్పేసి మనకు ఎలా తెలిసింది అంటే మన కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి. సపోజ్ నేను ఇక్కడ 2YY ఇచ్చాను అనుకుందాం. లెట్ us assume I have used 2YY. 2YY ని ఇస్తే ఏ 2 lines కాపీ అయ్యాయి అంటే మీ కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఉన్న 2 lines మీకు కాపీ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఐ థింక్ వాసు గారు, ఐ హోప్ యువర్ క్వెరీ వాస్ రిజాల్వ్డ్. నెక్స్ట్ 3YY is used to copy 3 lines or 3rd line. 3YY ఇస్తే 3 lines కాపీ అవుతాయి, 3rd line కాదు. ర్యాండమ్ గా కాపీ చేయాలి అంటే మనం మాన్యువల్ గా చేయాలండి, దానికి కమాండ్స్ ఏముంటాయి. నెక్స్ట్ ఓకే, సో నౌ ఐ వాంట్ టు డిలీట్ ద లైన్. సో ఒక లైన్ డిలీట్ చేయాలి. సపోజ్ ఇక్కడ 7th లైన్ ఉంది కదా, ఈ లైన్ ని మీరు డిలీట్ చేయాలి అంటే DD యూజ్ చేస్తాం. హౌ టు కాపీ అండ్ పేస్ట్ విత్ మౌస్, అది నార్మల్ గా మీరు చేసేదండి. కాపీ పేస్ట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నది డైరెక్ట్ గా కాపీ చేసుకొని కమాండ్ V అని చెప్పేసి ఇస్తే వస్తుంది. కాకపోతే దానికి మనం ఇన్సెట్ మోడ్ లో ఉండాలి. అది నేను మీకు చెప్తాను. ముందైతే కమాండ్ మోడ్ లో ఉన్న కీస్ గురించి మాట్లాడుకుందాం. సో అయితే ఇక్కడ ఉన్న లైన్ మొత్తం డిలీట్ అవ్వాలి అంటే DD ఇవ్వండి. డిలీట్ అవుతుంది ఒక లైన్. సో 3 lines డిలీట్ చేయాలి అంటే అప్పుడు ఏమి ఇస్తాం? జనరల్ గా 3DD. ఎగ్జాక్ట్లీ నా కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఒక 3 lines డిలీట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇక్కడ 3DD ఇవ్వండి. చూసారా 3 lines డిలీట్ అయిపోయాయి. హౌ టు గో టు కమాండ్ మోడ్, అది VIM అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి. దీప్ గారు VIM ఫైల్ నేమ్ ఇచ్చేస్తే యూ కెన్ గో టు ద కమాండ్ మోడ్. సార్ 3 lines అన్నారు కదా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లోనా? అసెండింగ్ ఆర్డర్ అండి. ఇక్కడ మీ కర్సర్ ఎక్కడైతే ఉందో
సపోజ్ ఇక్కడ నా కర్సర్ ఏ లైన్ లో ఉంది, 5th లైన్ ఉంది. సో 5th లైన్ దగ్గర నుంచి ఉన్న 3 లైన్స్ అన్నమాట ఇలా. సో 5th లైన్, 6th లైన్, 7th లైన్ ఇలా. హలో సార్ ఉన్నారానా? ఉన్నానండి. ఏమైంది శశాంక్? నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 4 లైన్స్ డిలీట్ చేయాలి. ఐ వాంట్ టు డిలీట్ 4 లైన్స్. నౌ టెల్ మీ ద కమాండ్. 4dd, 4d కాదు 4dd ఇస్తాం. 4 లైన్స్ అనేవి డిలీట్ అయిపోయాయి. సో హియర్ dd is used to delete the lines. Delete the line. So if you want to delete 5 lines, 5dd. Delete 5 lines at a time. Next. సో హౌ టు ప్రింట్ కమాండ్ చెప్పండి అని చెప్పేసి అడిగారు. శశాంక్, ప్రింట్ చేయడానికి p వాడతాం. వీఆర్ యూజింగ్ p. dd అనేది క్యాపిటల్ స్మాల్? స్మాల్ ఏనండి. ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో మీరు యాస్టీస్ అవే వాడండి. క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ వాడండి. ఇంతవరకు మనం క్యాపిటల్ ఇది ఒక్కటే వాడాం, క్యాపిటల్ G. రిమైనింగ్ అన్ని కూడా స్మాలే అనమాట. నెక్స్ట్ వన్. సో 5dd ఇస్తే లైన్స్ అనేవి డిలీట్ అయిపోతున్నాయి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఐ వాంట్ టు అండూ ది డేటా. డేటాని అండూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. u ఈజ్ యూజ్డ్ టు అండూ ద చేంజెస్. చేంజెస్ అనేవి అండూ చేయాలి. సపోజ్ ఒక లైన్ నేను బై మిస్టేక్ అని డిలీట్ చేశాను, మళ్ళీ అది రావాలి అంటే వీఆర్ అండూ. సో ఇక్కడ u ఇస్తున్నా. ప్రీవియస్ గా డిలీట్ అయిన డేటా అంతా వచ్చిందా ఇక్కడ? అగైన్ మళ్ళీ u ఇస్తున్నా. చూడండి డిలీట్ అయిపోయిన లైన్స్ అన్ని వస్తున్నాయి ఇలా. సో అండూకి ఇది వాడతాం. రీడోకి అయితే ఎనీ ఐడియా అబౌట్ ది రీడో? కంట్రోల్ R. సో కంట్రోల్ R ఇస్తే డేటా అనేది రీడో అయిపోయింది. అండో అయితే u, రీడో అయితే కంట్రోల్ R. ఎనీ లిమిటేషన్స్ ఆన్ యూజింగ్ u? నో, దెర్ ఈస్ నో లిమిటేషన్స్. మీరు అప్ టు ఎక్కడి వరకు అయితే తీసుకున్నారో అంతవరకు వస్తుంది, అప్ టు ద లాస్ట్ ఎడిట్. సో హియర్ కంట్రోల్ ప్లస్ R used to redo the changes. నెక్స్ట్ ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ఏ వర్డ్. ఒక వర్డ్ గురించి సెర్చ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. లైక్ ఇది మనకి ఆ ఫైల్లో డేటా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి. సపోజ్ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో 1000 లైన్స్ ఉన్నాయి. దానిలో పర్టికులర్ గా నేను ఒక లైన్ గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో అలా సెర్చ్ చేయాలి అంటే స్లాష్ అని ఇచ్చేసి మీరు ఏ వర్డ్ అయితే సెర్చ్ చేయాలో ఆ వర్డ్ నేమ్. సపోజ్ ఫైల్ గురించి సెర్చ్ చేస్తున్నా, ఇక్కడ ఆటోమేటిక్గా హైలైట్ అవుతుందా? నెక్స్ట్ ఈసారి లైనెక్స్ గురించి సెర్చ్ చేస్తాం. లైనెక్స్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. సో ఇలా మీరు ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్ అనేది ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. దీనికి ఆల్టర్నేట్ కూడా ఉంటుందండి. యూ కెన్ యూస్ క్వశ్చన్ మార్క్ ఆల్సో. ఇన్స్టెడ్ ఆఫ్ స్లాష్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చేసి ఆ ఫైల్ మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటికల్లీ ఇక్కడ హైలైట్ అవుతుంది. లేదు ఈసారి డే గురించి సెర్చ్ చేస్తున్నా, హైలైట్ అవుతుంది కదా ఇలా. ఎయిదర్ స్లాష్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే క్వశ్చన్ మార్క్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. స్లాష్ వర్డ్ used to search for a word, or question mark word used to search for a word. సో ఇవి జనరల్ గా మనం కమాండ్ మోడ్ లో యూజ్ చేసుకున్నాం. గ్యాప్స్ అలౌడ్ ద ప్యాటర్న్ విత్ ద సెర్చ్. నో, గ్యాప్స్ విల్ నాట్ గెట్స్ అలౌడ్. లైక్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో అలానే అలౌ చేస్తుంది. సపోజ్ వీఆర్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాప్ ఉంది కదా, ఇక్కడ గ్యాప్ ఉంటే ఇక్కడ కూడా అలౌ చేస్తుంది. అన్న ఒకసారి విఏఎం ఎడిటర్ లోపలికి ఎలా ఎంటర్ అవ్వారో చూపిస్తారా? విఏఎం లోపలికి వెళ్ళాలి అంటే విఏఎం అని ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్, మీరు ఏదైతే ఆ ఫైల్ నేమ్ ఓపెన్ చేయాలో ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. సో అప్పుడు మీరు విఏఎం ఎడిటర్ లోపలికి వస్తారండి. నెక్స్ట్, సో ఇస్ దిస్ క్లియర్? కమాండ్ మోడ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అర్థమైందా? గైస్ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్. లైక్ 150 మెంబర్స్ ఉన్నారు, నాకు రెస్పాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. సో మీకు అర్థమైందో లేదో తెలిస్తేనే కదా, దెన్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ టాపిక్. యా, సో ఒకసారి మళ్ళీ అంతా రివైజ్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలి అంటే ఏకి యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు గో టు ద స్టార్టింగ్ ఆఫ్ ది లైన్. జీజీ, గ్రేట్. సో స్టార్టింగ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళిపోతాం అనమాట. జీజీ ఇస్తాం, వెళ్ళిపోయింది. లాస్ట్ లైన్ కి రావాలి, 19th లైన్ కి రావాలి అంటే క్యాపిటల్ జీ, గ్రేట్. నెక్స్ట్, సో ఒక పర్టికులర్ గా ఒక లైన్ కి వెళ్ళాలి, లైక్ 8th లైన్ కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది. 8 జీజీ. ఆర్ ఆల్టర్నేట్ కమాండ్ కూడా ఉంది ఇంకొకటి, అదేంటది?
షిఫ్ట్ కాలన్ ఎస్ లైన్ నేమ్. సపోజ్ ఇప్పుడు 9th లైన్ కి వెళ్ళాలనుకుంటున్నా, 9 అని చెప్పేసి ఎంటర్ ఇచ్చేసేయండి. సో 9th లైన్ కి వెళ్ళిపోతాం. నౌ ఐ వాంట్ టు కాపీ ద డేటా. ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కాపీ చేసుకోవాలి. వైవై ఇస్తే ఈ సింగిల్ లైన్ మాత్రమే మీకు కాపీ అయ్యింది. కానీ నేను మల్టిపుల్ లైన్స్ ఎట్ ఎ టైం కాపీ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ నుంచి ఒక 4 లైన్స్ కాపీ చేయాలి. ఈ 4 లైన్స్ కాపీ చేయాలి అంటే 4YY. గ్రేట్. వాటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సింగిల్ టైం ప్రింట్ చేయాలి అంటే P. ఎగ్జాక్ట్లీ. సో ప్రింట్ అయిపోయింది చూసారా. నెక్స్ట్ అండూ చేయాలి అంటే U. ఎస్. డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఐ వాంట్ టు డిలీట్ ద 5 లైన్స్. 5DD. గ్రేట్. నెక్స్ట్ రీడో చేయాలి అనుకుంటే Ctrl+R. యా, ఏదైనా ఒక వర్డ్ గురించి సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. స్లాష్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డన్. నెక్స్ట్ ఇంకా లైన్ నెంబర్ సెట్ చేసుకోవాలి. ఈ లైన్ నెంబర్స్ అనేవి మీకు సేవ్ అవ్వండి. జస్ట్ ఇక్కడ మనకి చూసుకోవడానికి మాత్రమే కనపడతాయి అనమాట. అంతేగాని ఈ ఫైల్లో ఇవి సేవ్ అవ్వవు. సో ఇవన్నీ కూడా కమాండ్ మోడ్ కి సంబంధించినవి. సో ఇప్పుడు మిమ్మల్ని కమాండ్ మోడ్ అంటే ఏమని అడిగితే ఏం చెప్తారు? కమాండ్ మోడ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్ లైక్ we can copy the data, delete the data, undo the data. But it is not modify. It is not possible to modify the data in command mode. Command mode lo data ni modify cheyalemandi. So I got a query from Rupa. 100th line ni copy cheyali ante first meer 100th line ki velli akkada YY ivvalandi. Okay. Next. So ikkada data ni copy chesukochu, delete cheyochu, undo, redo everything cheyochu command mode. Now we got some idea about the command mode. Second mode enti? What is the second mode in VIM editor? Second mode, insert mode. So insert mode is used to insert the data into a file. సో ఒక ఫైల్లో డేటాని మనం ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఇన్సర్ట్ మోడ్ కి వెళ్ళాలి. కానీ ప్రెసెంట్ మనం ఏ మోడ్ లో ఉన్నాం? ఇక్కడ ఏ మోడ్ లో ఉన్నాం? ఇక్కడ కమాండ్ మోడ్. ఎస్. సో నేను మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్. సో కమాండ్ మోడ్ ఈస్ ద డిఫాల్ట్ మోడ్ ఇన్ VIM ఎడిటర్. VIM ఎడిటర్ లో డిఫాల్ట్ గా మనం కమాండ్ మోడ్ లోనే ఉంటాం. సో మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో అసలు మనం ఏ మోడ్ లో ఉన్నాం అని చెప్పేసి ఎలా తెలుసుకుంటాం? లైక్ కమాండ్ మోడ్ లో ఉన్నామా, ఇన్సెట్ మోడ్ లో ఉన్నామా, సేవ్ అండ్ క్విట్ మోడ్ లో ఉన్నామా, ఎలా తెలుసుకుంటామంటే బ్లైండ్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి. సో మీ స్క్రీన్ లో ఇక్కడ బాటమ్ లో మీకు ఇన్సర్ట్ అని ఉంటే మీరు ఇన్సెట్ మోడ్ లో ఉన్నట్టు, ఇన్సెట్ లేదు అంటే కమాండ్ మోడ్ లో ఉన్నట్టు అంతే. ఆ సేవ్ అండ్ క్విట్ మోడ్ గురించి వదిలేసేయండి, దానికి అవసరం లేదు. ఇక్కడ ఇన్సెట్ ఉంటే వీఆర్ ఇన్ ఇన్సెట్ మోడ్, ఇక్కడ ఇన్సెట్ లేకపోతే వీఆర్ ఇన్ కమాండ్ మోడ్. ప్రజెంట్ ఇక్కడ మనకి ఇన్సెట్ ఉందా? నో. అంటే ఏ మోడ్ లో ఉన్నామని చెప్పేసి మీనింగ్ కమాండ్ మోడ్. ఓకే. సో డిఫాల్ట్ గా కమాండ్ మోడ్ లో ఉన్నాం. నేను ఇప్పుడు నా డేటాని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా. ఎడిట్ చేయాలి అంటే ఏ మోడ్ కి వెళ్ళాలి? ఇన్సెట్ మోడ్. సో ఇన్సెట్ మోడ్ కి వెళ్ళాలి అంటే వీఆర్ యూజింగ్ స్మాల్ ఐ యూజర్ టు గో టు ఇన్సెట్ మోడ్. ఇన్సెట్ మోడ్ కి వెళ్తాం. సో ఇన్ ఇన్సెట్ మోడ్, సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇన్ ఇన్సెట్ మోడ్ కీస్ విల్ నాట్ గెట్ వర్క్. ఇన్ ఇన్సెట్ మోడ్ కీస్ విల్ నాట్ గెట్స్ వర్క్. అంటే ఇంతకు ముందు ఇచ్చిన GGYY ఇలాంటి వర్క్ అవ్వవు, అక్కడ జస్ట్ ప్రింట్ అవుతాయి అనమాట అంతే. కీస్ విల్ నాట్ గెట్స్ వర్క్ ఇన్ ఇన్సెట్ మోడ్. సో స్మాల్ ఐ ఈజ్ యూజ్డ్ టు గో టు ద ఇన్సెట్ మోడ్. సో ఇక్కడికి వచ్చి స్మాల్ ఐ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇన్సెట్ అని వచ్చిందా అంటే ప్రెసెంట్ మనం ఏ మోడ్ లో ఉన్నామని? ఇన్సెట్ మోడ్. ఇన్సెట్ మోడ్ లోకి ఎందుకు వచ్చాము? టు మోడిఫై ద డేటా, టు ఇన్సర్ట్ ద డేటా ఆర్ టు ఎడిట్ ద డేటా. ఓకే. ఇన్సెట్ మోడ్ లోపలికి రావాలి అంటే స్మాల్ ఐ యూజ్ చేస్తున్నా. మళ్ళీ కమాండ్ మోడ్ కి వెళ్ళాలనుకుంటున్నా. సో కమాండ్ మోడ్ కి వెళ్ళాలి అంటే వీఆర్ యూజింగ్ ఎస్కేప్. ఎస్కేప్ ఈజ్ యూజ్డ్ టు గో టు కమాండ్ మోడ్ ఫ్రమ్ ఇన్సెట్ మోడ్. ఇన్సెట్ మోడ్ నుంచి కమాండ్ మోడ్ కి వెళ్ళడానికి ఎస్కేప్ యూజ్ చేస్తాం. స్మాల్ ఐ అయితే యూజర్ టు గో టు ఇన్సెట్ మోడ్. నెక్స్ట్. సో ఇక్కడ ఎస్కేప్ ఇస్తున్నా.
పోయింది. ఇన్సెట్ లేదు అంటే కమాండ్ మోడ్ లో ఉన్నాం. మళ్ళీ ఐ ఇచ్చాను, ఇన్సెట్ మోడ్. మళ్ళీ ఎస్కేప్ ఇచ్చాను, ఇన్సెట్ పోయింది అంటే కమాండ్ మోడ్. ఇలా నెక్స్ట్. సో ఇప్పుడు ఎండింగ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలి. జనరల్ గా నా కర్సర్ ఇక్కడ ఎక్కడ ఉందండి, నేను ఎండ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో దానికి క్యాపిటల్ ఏ యూజ్ చేస్తాం. క్యాపిటల్ ఏ ఇస్తే మనం ఎండ్ ఆఫ్ ది లైన్ కి వస్తాం. సో ఇన్సెట్ మోడ్, ఈ ఇన్సెట్ మోడ్ లో కూడా కొన్ని కీస్ ఉంటాయి. క్యాపిటల్ ఏ యూజ్డ్ టు ఎండ్ ఆఫ్ ది, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు గో టు ద ఎండ్ ఆఫ్ ది లైన్. ఎండ్ ఆఫ్ ది లైన్. కంట్రోల్ ఏ కాదండి, క్యాపిటల్ ఏ అని చెప్పాను. ఎస్కేప్ అనేది కమాండ్ కాదు, ఎస్కేప్ అనేది కీ. నెక్స్ట్ మళ్ళీ ఇన్సెట్ మోడ్ లో ఉన్నాం. ఇన్సెట్ మోడ్ లో ఉన్నప్పుడు మీకు కీస్ వర్క్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, ఇన్సెట్ మోడ్ లో ఉన్నప్పుడు కీస్ వర్క్ అవ్వవు. మీరు ఏ కీ పర్ఫామ్ చేయాలి అన్నా కమాండ్ మోడ్ లో ఉండే చేస్తాం. మరి ఇప్పుడు ఇన్సెట్ మోడ్ లో ఉన్నాం కదా, ఇన్సెట్ మోడ్ నుంచి మళ్ళీ కమాండ్ మోడ్ కి వెళ్ళాలి. ఎస్కేప్ ఇచ్చాను. నెక్స్ట్ ఎండింగ్ ఆఫ్ ది లైన్ కి ఎలా రావాలో తెలుసు. మరి స్టార్టింగ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలి అంటే క్యాపిటల్ ఐ. క్యాపిటల్ ఐ ఈజ్ యూజ్డ్ టు గో టు ద స్టార్టింగ్ ఆఫ్ ది లైన్. కర్సర్ మూవ్ అయిందా ఇప్పుడు, మళ్ళీ ఇన్సెట్ మోడ్ కి వచ్చాం. సో మళ్ళీ కమాండ్ మోడ్ కి వెళ్ళండి. సో ఎండింగ్ ఆఫ్ ది లైన్ కి రావాలి అంటే క్యాపిటల్ ఏ. చూడండి ఇక్కడ ఎండింగ్ ఆఫ్ ది లైన్ కి వచ్చాం. సో మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు క్యాపిటల్ ఐ ఇస్తున్నా, మళ్ళీ ఎండింగ్ ఆఫ్ ది లైన్ కి వచ్చేసాం. సారీ, స్టార్టింగ్ ఆఫ్ ది లైన్. ఇలా. సో క్యాపిటల్ ఐ యూజ్డ్ టు గో టు ద స్టార్టింగ్ ఆఫ్ ది లైన్. మీరు ఇక్కడ క్యాపిటల్ ఏ అయినా క్యాపిటల్ ఐ అయినా ఇవన్నీ కూడా కమాండ్ మోడ్ లో ఉండే పర్ఫామ్ చేయాలండి. ఇన్సెట్ మోడ్ లో మీకు కీస్ అనేవి వర్క్ అవ్వవు, అక్కడ అవి ప్రింట్ అవుతాయి. ఇన్సెట్ మోడ్ క్యాపిటల్ ఏ క్లిక్ చేస్తే లైన్ ఎండ్ కి వెళ్తాం. బట్ హౌ టు ఇన్సెట్ క్యాపిటల్ ఏ? మీరు క్యాపిటల్ ఏని ఇన్సెట్ చేయాలంటే ఇన్సెట్ మోడ్ లో ఉండి క్యాపిటల్ ఏ అని చెప్పేసి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రింట్ అయింది కదా, ఇలా. సో ఇన్సెట్ మోడ్ అనేది జస్ట్ డేటాని మోడిఫై చేయడానికి. సపోజ్ ఇక్కడ ఉన్న డేటా మొత్తం నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా రిమూవ్ చేసేసి ఐ వాంట్ టు యాడ్ సమ్ డేటా. హాయ్ ఎవ్రీవన్, హియర్ ఐ am adding some data using VAM editor. సో ఇలా ఇన్సెట్ మోడ్ అనేది జస్ట్ డేటాని ఎడిట్ చేయడానికి మాత్రమే మనం వాడతాం అనమాట. గుర్తుపెట్టుకోండి, దీనిలో ఎటువంటి కీస్ వర్క్ అవ్వవు. మీరు క్యాపిటల్ ఏ ఇచ్చినా, క్యాపిటల్ ఐ ఇచ్చినా, జీజీ ఇచ్చినా, వైవై ఇచ్చినా ఇవన్నీ ఇక్కడ మనకి ప్రింట్ అవుతాయి. కమాండ్స్ పర్ఫామ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనం కమాండ్ మోడ్ లోనే ఉండాలి. ఓకే, ఇస్ దిస్ క్లియర్ టు యూ ఎవ్రీవన్? ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ. దీనిలో కమాండ్ మోడ్ లో డేటాని ఇన్సెర్ట్ చేయలేమా సార్? నో, కమాండ్ మోడ్ లో జస్ట్ యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయి. డేటాని ఇన్సెర్ట్ చేయాలి అంటే ఇన్సెర్ట్ మోడ్ కి వెళ్తాం అనమాట. ఆఫ్టర్ ఎడిట్ హౌ టు సేవ్. సేవ్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు అర్థమైందో లేదో చెప్పండి. సేవ్ ఎలా చేయాలో చెప్తానండి. మనకి ఇంకొక మోడ్ ఉంది, సేవ్ అండ్ క్విట్ మోడ్ అని. నెక్స్ట్. సో అయితే ఇంకా ఈ కమాండ్ మోడ్ లో కొన్ని ఉన్నాయి, లైక్ ఇన్సెట్ మోడ్ లో క్యాపిటల్ ఓ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ లైన్. న్యూ లైన్ మనకి క్రియేట్ చేసింది. ఒక 2 లైన్స్ కి మధ్యలో మనకు ఒక న్యూ లైన్ అనేది క్రియేట్ అయింది అనమాట. సపోజ్ నాకు కర్సర్ ఉందండి, 10th లైన్ దగ్గర నా కర్సర్ ఉంది. సో ఈ 10th లైన్ పైన ఒక లైన్ క్రియేట్ చేయాలంటే క్యాపిటల్ ఓ యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్యాపిటల్ ఓ యూజ్ చేస్తే న్యూ లైన్ క్రియేట్ అయిందా? మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నా, కమాండ్ మోడ్ లోకి వచ్చేయండి. సో ఈసారి మళ్ళీ 12th లైన్ పైన ఒక లైన్ క్రియేట్ అవ్వాలంటే క్యాపిటల్ ఓ ఇవ్వండి. సో చూడండి, పైన న్యూ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్. సో పైన ఒక లైన్ క్రియేట్ చేయాలంటే క్యాపిటల్ ఓ యూజ్ చేసాం, బాగానే ఉంది. మరి ఈసారి నాకు కింద క్రియేట్ అవ్వాలి, ఈ లైన్ కింద క్రియేట్ అవ్వాలి అంటే స్మాల్ ఓ. స్మాల్ ఓ ఇస్తేనేమో న్యూ లైన్ క్రియేట్ అవుతుంది కింద. క్యాపిటల్ ఓ ఇస్తే పైన ఒక లైన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో హియర్ స్మాల్ ఓ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ లైన్. న్యూ లైన్ క్రియేట్ అవుతుంది, కాకపోతే ఎక్కడ డౌన్ లో. అదే క్యాపిటల్ ఓ అయితే అప్ లో మీకు క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ శశాంక్ సార్, విఐఎం ఎడిటర్ లోకి ఫస్ట్ డేటా రాయాలంటే ముందు ఇన్సెట్ మోడ్ కి వెళ్ళి డేటా రాసి మీరు ముందే ఎలా రాసేసారు? ముందు క్యాట్ ద్వారా రాసి దాన్ని విఐఎం ఎడిటర్ లో ఓపెన్ చేశాను శశాంక్. నెక్స్ట్, ఏ ఇచ్చినా ఇన్సెట్ మోడ్ లో ఆప్షన్ వస్తుంది, అలా రాదు. ఏ ఇస్తే వస్తుంది, అదే నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్నాను. నెక్స్ట్, వెయిట్ ఏ సెకండ్. సో ఇంకా దీనిలో వచ్చేసరికి ఏమేమి కీస్ ఉన్నాయి? స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ, ఎస్, దట్స్ ఇట్. మోస్ట్లీ మనం ఇవే వాడతాం అనమాట ఎక్కువ. సో ఇంతకు మించి ఎక్కువ యూజ్ చేయం.
ఇప్పుడు మీకు కమాండ్ మోడ్ లో కొన్ని కీస్ ఉన్నాయి. సో కమాండ్ మోడ్ లో అయితే మనకి ఈ కీస్ ఉన్నాయి. ఇన్సెట్ మోడ్ లో కూడా కొన్ని కీస్ ఉన్నాయి. రెండిటికి మీకు డిఫరెన్స్ ఏమర్థమైంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమాండ్ మోడ్ కీస్ అండ్ ఇన్సెట్ మోడ్ కీస్? సో మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నాను, ఈ ఒక్కటి నాకు ఆన్సర్ చేయండి. కమాండ్ మోడ్ లో ఉన్న కీస్ కి ఇన్సెట్ మోడ్ లో ఉన్న కీస్ కి డిఫరెన్స్ ఏంటి? సార్ ఇది ఇప్పుడు కమాండ్ ఐ ఇచ్చిన ఓ ఇచ్చిన అది టెక్స్ట్ లాగా ఎడిట్ అవుతుంది కానీ ఇన్సర్ట్ మోడ్ నుంచి మాకు ఇట్లా స్టార్టింగ్ లైన్ ఎండింగ్ లైన్ రావట్లేదు సార్. అప్పుడు మీరు కమాండ్ మోడ్ లో ఉండి చేయాలి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇన్సెట్ మోడ్ లో ఉండి క్యాపిటల్ ఐఓ క్యాపిటల్ ఓ ఇచ్చారనుకోండి, ప్రింట్ అయింది. ఎస్కేప్ ఇస్తే కమాండ్ మోడ్ కి వెళ్తారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ ఇచ్చాను, వర్క్ అవుతుందా? ఇన్సర్ట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఓ కొడితే మళ్ళీ ఓ కొడితే రాదు, మనం కమాండ్ మోడ్ కి వెళ్ళాలి ఖచ్చితంగా. మళ్ళీ ఎస్కేప్ కొట్టి ఓ కొడితే ప్రింట్ అవుతుంది సార్. మళ్ళీ ఎస్కేప్, ఇక్కడ ఓ ఎస్కేప్ ఇచ్చాను, క్యాపిటల్ ఓ ఇచ్చాను, ఎక్కడ ప్రింట్ అయింది నాకు? సో మేక్ షూర్ దట్ మనం కమాండ్ మోడ్ లో ఉండాలి. నేను అదే చెప్పాను మీకు, మీరు ఏ కీ పర్ఫామ్ చేయాలి అన్నా మనం కమాండ్ మోడ్ లోనే ఉండాలి. ఇన్సెట్ మోడ్ లో మీకు కమాండ్ కీస్ అనేవి వర్క్ అవ్వవు అని. ముస్తఫా, చెప్పండి. ఇప్పుడు ఏ కీ పర్ఫామ్ చేయాలన్నా మీరు కమాండ్ మోడ్ కి వెళ్ళాలని అన్నప్పుడు, మరి అసలు ఇన్సెట్ మోడ్ కీస్ అని స్పెషల్ గా అవన్నీ కమాండ్ మోడ్ లోనే మనము చేస్తున్నప్పుడు అవి కూడా కమాండ్ మోడ్ కిందకే వస్తాయి కదా కీస్ అన్ని. ఇప్పుడు నేను మిమ్మల్ని డౌట్ అడిగింది అదే. సో నేను అసలు మిమ్మల్ని insert క్వశ్చన్ mode లో- అడుగుతున్నా, కమాండ్ మోడ్ లో ఉన్న కీస్ కి ఇన్సెట్ మోడ్ లో ఉన్న కీస్ కి మీకు ఏం డిఫరెన్స్ అర్థమైందని అడిగారు. మీకు సార్ difference ఇన్సర్ట్ మోడ్ లో అర్థమవుతుందా? హలో వినిపిస్తుందా సార్? వినపడుతుంది, కిరణ్ చెప్పండి. సో ఇన్సర్ట్ మోడ్ లో ఇప్పుడు దాకా మీరు చెప్పిన కమాండ్స్ Hmm. మనం అంటే లైవ్ గా టెక్స్ట్ ఎడిట్ చేయాలంటే, ఇన్స్టెంట్ గా ఎడిట్ చేయాలంటే సో ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే ఇప్పుడు ఇందాక మీరు కమాండ్ లైన్ లో చెప్పిన కమాండ్స్ ఆప్షన్స్ యూజ్ చేయాలంటే మనం జస్ట్ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం టైప్ చేస్తుంటాం కాబట్టి ఇన్స్టెంట్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఎస్కేప్ కి ఐ కి యూజ్ చేసి ఇవి యూజ్ చేస్తాం సార్. ఎస్, ఓకే, అది ఒక డిఫరెన్స్. అండ్ ఇంకా కమాండ్ మోడ్ లో చేసినవన్నీ మనకి ఇన్సర్ట్ మోడ్ లో అప్లై అవుతుంది. నో, Actually, Hello? all insert mode keys let you enter from command to insert mode. ఎస్, గ్రేట్ ఆన్సర్, అది కరెక్ట్ అండి. బేసికల్లీ జనరల్ గా మీరు కమాండ్ మోడ్ లో ఏదో కీ చెప్పండి. కమాండ్ మోడ్ లో మీకు నచ్చిన ఏదైనా ఒక కీ చెప్పండి. ఓకే, ఐ వాంట్ టు డిలీట్ ద లైన్. సపోజ్ ఈ లైన్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. కమాండ్ మోడ్ లో ఉన్నాం కాబట్టి డిడి ఇస్తే డిలీట్ అవుతుంది. మీరు కమాండ్ మోడ్ లో ఉన్నప్పుడు కమాండ్ మోడ్ కి సంబంధించిన కీ ఇస్తే మనం స్టిల్ కమాండ్ మోడ్ లోనే ఉంటాం. కానీ ఇన్సెట్ మోడ్ కి సంబంధించిన కీ ఇస్తే మీరు ఇన్సెట్ మోడ్ కి వెళ్తున్నారు, ఇలా అబ్జర్వ్ చేయాలి. మీరు జనరల్ గా ఇక్కడ డిడి ఇచ్చినా వైవై ఇచ్చినా స్టిల్ కమాండ్ మోడ్ లోనే ఉంటున్నారు. కానీ ఇన్సెట్ మోడ్ కి సంబంధించిన మీరు ఏ కీ యూజ్ చేసినా మీరు ఇన్సెట్ మోడ్ కి వెళ్తున్నారు. సపోజ్ ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చాను, ఇన్సెట్ మోడ్ కి వెళ్ళామా? మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నా, క్యాపిటల్ ఐ మళ్ళీ ఇన్సెట్ మోడ్ కి వెళ్ళామా? దట్ ఈస్ ద డిఫరెన్స్. కమాండ్ మోడ్ లో ఉన్న కీస్ ఇస్తే మనం కమాండ్ మోడ్ లోనే ఉంటాం. ఇన్సెట్ మోడ్ కి సంబంధించిన కీస్ ఇస్తే మనం ఇన్సెట్ మోడ్ కి వెళ్తున్నాం అనమాట. నౌ యూ గాట్ ద డిఫరెన్స్, రైట్? కన్ఫ్యూజన్ ఎవరికి ఏ కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడే రిజాల్వ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది విఏఎం ఎడిటర్ కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఇన్సెట్ మోడ్ లో ఉండి కమాండ్ కీస్ పర్ఫామ్ చేస్తారు, కమాండ్ మోడ్ లో ఉండి ఇన్సెట్ మోడ్ కీస్ ఇస్తారు అనమాట. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్ అవుట్పుట్ రాదు. సో మీకు ఏ డౌట్ ఉన్నా ముందు ఇప్పుడే అడగండి. సార్ ఏ కమాండ్స్ కి మనం కాలన్ ఇస్తున్నాం సార్? షిఫ్ట్ కాలన్ అవి కమాండ్ మోడ్ లో ఉండి ఇస్తాం. ఓకే, కమాండ్ మోడ్ లో ఉన్న ప్రతి కీకి కూడా మనం షిఫ్ట్ కాలన్ ఇస్తాం. వైవై ప్రతిదానికి కాదు. ఇక్కడ చూసుకుంటే మీరు షిఫ్ట్ కాలన్ దేనికి ఇచ్చాము? పర్టికులర్ గా ఒక లైన్ కి వెళ్ళాలి అంటే దానికి ఇచ్చాము, నంబర్స్ ని సెట్ చేసుకోవడానికి ఇచ్చాము. ఓకే సార్. హలో సార్. హలో సార్, డేటా ఏదైనా రాయాలంటే ముందు ఇన్సెట్ మోడ్ లో ఉండి రాయాలా? అవును, ఇన్సెట్ మోడ్ కి వెళ్ళి డేటాని రాయాలి. డేటా రాయాలి. ఎస్కేప్ అంటే సార్ ఒకసారి చెప్తారా? ఎస్కేప్ అంటే కమాండ్ మోడ్ కి వెళ్ళడానికి యూజ్ చేసే ఒక కీ అన్నమాట. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను, చెప్పండి. ఐ వాంట్ టు లైక్ గెట్ ద డౌట్, మై డౌట్ వాస్ రిజాల్వ్డ్. ఓకే దెన్, సో నేను ఇంటర్నెట్ నుంచి కొంచెం డేటాని కాపీ చేసుకుందాం అనుకుంటున్నా. సపోజ్ ఇక్కడ ఉన్న డేటా కాపీ చేసుకున్నా. ఈ డేటాని ఒక ఫైల్లో పేస్ట్ చేయాలి. సపోజ్ ఇదే ఫైల్లో పేస్ట్ చేయాలి అంటే ఏ మోడ్ లో ఉండి పేస్ట్ చేస్తాం? ఇన్సర్ట్ మోడ్.
కమాండ్ కాదు, ఇన్సెట్ మోడ్ కి వెళ్ళిపోయి ఇన్సెట్ మోడ్ లో ఉన్నాం కదా, ఇక్కడ కమాండ్ వి అంటే కంట్రోల్ వి ఇస్తే మీకు పేస్ట్ అయింది. నార్మల్ గా ఇది వర్క్ అవ్వదు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది కదా, దాంతో మీరు పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో డేటా ప్రింట్ అయిపోయింది కదా. ఇలా ఇన్సెట్ మోడ్ లో ఉండే డేటాని ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మోడ్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ద లాస్ట్ మోడ్? లెట్ సేవ్ అండ్ క్విట్ మోడ్. సేవ్ అండ్ క్విట్ మోడ్. డేటాను ఎడిట్ చేసాం, ఎడిట్ చేసిన డేటాను అయితే సేవ్ చేసుకోవాలి కదా. సో సేవ్ మోడ్ ఇది మనం సేవ్ చేసుకొని అక్కడ నుంచి క్విట్ అవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు save the edited data, save the data in a file and quit from VAM editor. VAM editor నుంచి క్విట్ అయిపోయి రూట్ యూజర్ కి వెళ్ళిపోతాం అనమాట ఈ మోడ్. సో దీనిలో షిఫ్ట్ కాలన్ W అని ఇస్తే సేవ్ అయింది డేటా. W is nothing but to save the data. డేటాని సేవ్ చేయడానికి. కొన్నిసార్లు ఏంటంటే మనకి డేటా అనేది సేవ్ అవ్వదు అనమాట. విఐ ఆర్ విఐఎం సేమ్, ఎస్ రెండు సేమ్ వంశీ. సో ఇక్కడ షిఫ్ట్ కాలన్ W అని ఇస్తే డేటాని సేవ్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే డేటా మనకి సేవ్ అవ్వదు అనమాట. సో అప్పుడు ఫోర్స్ఫుల్లీ సేవ్ చేయాల్సి ఉంటుంది, మనకి ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు ఫోర్స్ఫుల్లీ మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ కాలన్ W అని ఇచ్చేసి సెకండ్ W. సో ఈ ఫ్యాక్టోరియల్ సింబల్ ఉంటుంది అనమాట, ఎక్స్క్లమేటరీ సింబల్ అని కూడా అంటాం. ఇలా ఇస్తే ఫోర్స్ఫుల్లీ మనం డేటాని సేవ్ చేసినట్టు. ఫోర్స్ఫుల్లీ సేవ్ ద డేటా. నెక్స్ట్ వన్. సో క్విట్ అవ్వాలి అంటే షిఫ్ట్ కాలన్ Q అని చెప్పేసి ఇస్తాం. షిఫ్ట్ కాలన్ Q యూజ్డ్ టు క్విట్ ఫ్రమ్ VAM ఎడిటర్. VAM ఎడిటర్ నుంచి మనం క్విట్ అయిపోతాం. సో కొన్నిసార్లు క్విట్ అవ్వలేము, మనకి ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఫోర్స్ఫుల్లీ క్విట్ అవ్వాలన్నమాట. సో షిఫ్ట్ కాలన్ Q ఫ్యాక్టోరియల్ ఇచ్చేస్తే ఫోర్స్ఫుల్లీ క్విట్ ఫ్రమ్ VAM ఎడిటర్. నెక్స్ట్ వన్. సో నాకు రెండు ఎట్ ఎ టైం అవ్వాలి, సేవ్ అండ్ ఇంకా క్విట్ రెండు ఎట్ ఎ టైం అవ్వాలి అంటే షిఫ్ట్ కాలన్ WQ అని చెప్పేసి ఇస్తే సేవ్ అండ్ క్విట్ will happen at a time. Next one. Shift colon save and Q factorial ఇస్తే ఎక్స్క్లమేటరీ ఇచ్చేస్తే we can save and quit forcefully. ఇవి మనకి సేవ్ అండ్ క్విట్ కి సంబంధించిన కమాండ్స్ అన్నమాట. సో ఈ కమాండ్స్ అయినా సరే, ఈ కీస్ అయినా సరే మనం ఇన్సెట్ మోడ్ లో ఉండే చేయాలి, కమాండ్ మోడ్ లో ఉండే చేయాలి. సపోజ్ ఇక్కడ ఏ మోడ్ లో ఉన్నాం ఇప్పుడు చెప్పండి. ఇన్ విచ్ మోడ్ వీఆర్ ఇన్ రైట్ నౌ? సేమ్ కమాండ్స్ లైక్ లైనెక్స్ ప్లాట్ఫామ్స్ లో వర్క్ అవుతాయి. ఇది లైనెక్సే కదండి, అన్ని లైనెక్స్ ప్లాట్ఫామ్స్ లో వర్క్ అవుతాయి. అన్ని లైనెక్స్ ప్లాట్ఫామ్స్ లో మీకు వర్క్ అవుతాయి రేవన్. సో నెక్స్ట్ వన్, కమాండ్ మోడ్ లో ఉన్నాం. ఇప్పుడు షిఫ్ట్ కాలన్ W అని ఇస్తున్నా, సేవ్ అయిపోయింది. షిఫ్ట్ కాలన్ Q అని చెప్పేసి ఇస్తున్నా, క్విట్ అయిపోయాం. సో ఇప్పుడు మీరు క్యాట్ AWS ఇస్తే డేటా అంతా సేవ్ అయిపోయింది చూడండి. మళ్ళీ ఇదే ఫైల్ మీరు VAM లో ఓపెన్ చేయాలి అంటే VAM ఫైల్ నేమ్ ఇవ్వండి AWS. డేటా వచ్చిందా? దీనికి లైన్ నెంబర్ సెట్ చేయాలి అంటే షిఫ్ట్ కాలన్ సెట్ నెంబర్ చేస్తే లైన్ నెంబర్ సెట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి సేవ్ అండ్ క్విట్ రెండు ఎట్ ఎ టైం అవుదామని చెప్పేసి అనుకుంటున్నాం. షిఫ్ట్ కాలన్ WQ సేవ్ అండ్ క్విట్ రెండు ఎట్ ఎ టైం అయిపోయాయి. సో మనకి కొన్నిసార్లు ఎర్రర్ వస్తుంది. అంటే లైక్ సపోజ్ ఇన్సెట్ మోడ్కి వెళ్ళిపోయి సో డేటా ఎంటర్ చేశాను, ఈ ఎంటర్ చేసిన డేటా నాకు నచ్చలేదు. సో ఇక్కడ సేవ్ చేయాలనుకోవట్లేదు ఈ చేంజ్ని. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ ఇప్పుడు Q అని చెప్పేసి ఇవ్వండి. ఏమవుతుంది, మీరు డేటాని యాడ్ చేశారు, సేవ్ చేయకుండా క్విట్ అవుతున్నారు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. ఫోర్స్ఫుల్లీ క్విట్ అవ్వాలి. అప్పుడు షిఫ్ట్ కాలన్ Q ఫ్యాక్టోరియల్ ఇస్తే డేటా అనేది అక్కడ సేవ్ అవ్వదు అనమాట. ఇప్పుడు రీసెంట్ గా చేసిన చేంజ్ ఇలా. సో ఇప్పుడు క్యాట్ AWS ఇస్తే దెర్ ఈస్ నో హాయ్ హియర్, హాయ్ అనేది లేదు చూసారా ఇలా. నెక్స్ట్ కొన్నిసార్లు ఏమైందంటే మనం VAM లో వర్క్ చేస్తున్నప్పుడు మన సర్వర్ అనేది స్ట్రక్ అయిపోయింది అనమాట. సో ఇలా స్ట్రక్ అయినప్పుడు లైక్ ఏ కీస్ వర్క్ అవ్వవు మనకి తెలుసు.
అప్పుడు రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. రీఫ్రెష్ చేసిన తర్వాత మీరు వచ్చినప్పుడు షిఫ్ట్ కోలన్ WQ ఫ్యాక్టోరియల్ ఇవ్వండి. అంటే ఫోర్స్ఫుల్లీ సేవ్, ఫోర్స్ఫుల్లీ క్విట్ అయిపోతాం అనమాట. నెక్స్ట్ ఎస్కేప్ ఏ లైన్ లో నుంచి ఇచ్చినా వర్క్ అవుతుందా? ఎస్, ఏ లైన్ లో నుంచి ఇచ్చినా కానీ వర్క్ అవుతుంది. సో ఇది విఐఎం ఎడిటర్ అండి, ఎంటైర్ విఐఎం కాన్సెప్ట్. సో ఇస్ దిస్ క్లియర్ టు యూ? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయను మొత్తం అన్ని కమాండ్స్ అండ్ అన్ని కీస్. యా, ఓకే. సో మీరు ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలంటే ఎన్ని వేస్ లో క్రియేట్ చేయాలని చెప్పాను? హౌ మెనీ వేస్ వీ కెన్ క్రియేట్? 2 ways. ఒకటి టచ్ అని చెప్పాను, రెండోది వచ్చేసరికి క్యాట్ గ్రేటర్ దాన్ ఆ ఫైల్ నేమ్, లైనెక్స్ అయితే లైనెక్స్ అలా ఇవ్వచ్చు. ఇంకొక వే కూడా ఉంది విచ్ ఇస్ విఐఎం. విఐఎం అని ఆ ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చండి లైనెక్స్. ఆటోమేటిక్ గా ఫైల్ క్రియేట్ అయిపోయి విఐఎం ఎడిటర్ లోపలికి వస్తాం. సో డిఫాల్ట్ గా ఏ మోడ్ లో ఉన్నాం ఇక్కడ? కమాండ్ మోడ్. సో ఇన్సెట్ మోడ్ కి వెళ్ళిపోయి కొంచెం డేటాని ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. లైక్ ఐ వుడ్ లైక్ టు కాపీ పేస్ట్ సమ్ డేటా హియర్. ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ చేసేస్తే అయిపోయింది. నేనైతే ఇది ఇలా యూజ్ చేసుకుంటాను. సో డేటా అనేది ఎంటర్ చేసుకున్నాను, నాకు కావాల్సిన డేటా ఎంటర్ చేశాను. సో ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలనుకుంటున్నాను. జీజీ, ఎస్, నెంబర్ సెట్ చేసుకోవాలంటే సెట్ నంబర్ అని చెప్పేసి ఇవ్వండి. సో నెంబర్ సెట్ అయిపోయాయి. దీనిలో పర్టికులర్ గా ఒక లైన్ కి వెళ్ళాలి, 10th లైన్ కి వెళ్ళాలి అంటే షిఫ్ట్ కోలన్ 10 ఇస్తే 10th లైన్ కి వెళ్తున్నాం. సో నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలి అంటే క్యాపిటల్ G. ఏదైనా ఒక లైన్ కాపీ అవ్వాలి. సపోజ్ ఇక్కడ ఉన్న లైన్ మొత్తం కూడా కాపీ అవ్వాలి అనుకుంటున్నాం. సింగిల్ లైన్ కాపీ అవ్వాలి అంటే YY యూజ్ చేస్తాం. లేదు ఇక్కడ ఉన్న 2 లైన్స్ కాపీ అవ్వాలి అంటే 2YY యూజ్ చేయాలన్నమాట. సో P ఇస్తే ప్రింట్ అయిపోయింది డేటా, DD ఇస్తే డిలీట్, U ఇస్తే అండో, కంట్రోల్ R ఇస్తే రీడో అయిపోయింది అనమాట. స్లాష్ ఏదైనా ఒక వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి, సపోజ్ ప్రింట్ అని చెప్పేసి ఇస్తున్నాం. చూడండి ఇక్కడ హైలైట్ అవుతుంది ఇక్కడ. సో ఇవి మనకి కమాండ్ మోడ్. అదే ఇన్సెట్ మోడ్ అయితే ఎండ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఎండ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలి అంటే క్యాపిటల్ A, ఎగ్జాక్ట్లీ. సో ఇన్సెట్ మోడ్కి వచ్చాం, ఎందుకంటే ఈ క్యాపిటల్ A అనేది ఇన్సెట్ మోడ్ కి సంబంధించిన కీ కాబట్టి మనం ఇప్పుడు ఇన్సెట్ మోడ్కి వచ్చాం. మళ్ళీ కమాండ్ మోడ్కి వెళ్ళండి. స్టార్టింగ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళాలి అంటే క్యాపిటల్ I, గ్రేట్. మళ్ళీ ఇన్సెట్ మోడ్కి వచ్చాం, మళ్ళీ కమాండ్ మోడ్కి వెళ్ళండి. సో ఇప్పుడు కింద ఒక లైన్ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ లైన్ హియర్. కింద క్రియేట్ చేయాలంటే స్మాల్ O, ఎస్, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ పైన ఒక లైన్ క్రియేట్ అవ్వాలి అంటే క్యాపిటల్ O, గ్రేట్. మళ్ళీ ఎస్కేప్. సో ఇవి ఇన్సెట్ మోడ్ కి సంబంధించిన కీస్ అండ్ ఇంకా సేవ్ అండ్ క్విట్. సో షిఫ్ట్ కోలన్ W ఇస్తే సేవ్ అయ్యింది, షిఫ్ట్ కోలన్ Q ఇస్తే క్విట్ అయిపోతుంది. రెండు ఎట్ ఎ టైం జరగాలి అంటే షిఫ్ట్ కోలన్ W. ఇలా ఇవి మనకి లైనెక్స్ కి సంబంధించిన విఐఎం ఎడిటర్. సో ఐ గాట్ ఎ క్వెరీ లైక్ సో ఎనీ స్పెసిఫిక్ కేస్ టు యూజ్ /? ఇన్ టెక్స్ట్. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ కేస్. మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్ జోన్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ 100th లైన్ 100 DD, నో 100 DD ఇస్తే 100th లైన్ డిలీట్ అవ్వదు బాను. 100 DD ఇస్తే 100 లైన్స్ డిలీట్ అవుతాయి. మీరు 100th లైన్ డిలీట్ చేయాలి అంటే 100th లైన్కి వెళ్ళి అక్కడ DD ఇవ్వాలి. బట్ 100 లైన్స్ డిలీట్ చేయాలి అంటే 100 DD ఇస్తాం అనమాట. సేవ్ అండ్ క్విట్ ఒకసారి చెప్పండి. షోర్ శశాంక్, సపోజ్ నీకు కావాల్సిన డేటా అంతా రాసేసావు. ఇక్కడ రాసిన తర్వాత నువ్వు ఆ డేటాని సేవ్ చేయాలి అంటే షిఫ్ట్ కోలన్ W ఇవ్వాలి. క్విట్ చేయాలి అంటే షిఫ్ట్ కోలన్ Q అని చెప్పేసి ఇవ్వండి. క్విట్ అయిపోతాం అనమాట. క్విట్ అయిపోయి రూట్ యూజర్కి వచ్చేస్తాం. నెక్స్ట్ హౌ టు లుక్ ఫర్ ఎక్స్ట్రా స్పేస్ ఇన్ ఏ ఫైల్. అది మనకు అవసరం ఉండదు హర్ష. అండ్ ఇన్సెట్ మోడ్కి వెళ్ళాలి అంటే I ఎంటర్ చేసి వెళ్ళాలి, లేక క్యాపిటల్ A ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్సెట్ మోడ్కి వెళ్తామా? ఎస్, వెళ్తాం. మీరు కమాండ్ మోడ్లో ఉండి క్యాపిటల్ A ఇస్తే ఎండ్ ఆఫ్ ది లైన్ కి కర్సర్ వెళ్ళిపోయింది, యాజ్ వెల్ యాజ్ ఇన్సెట్ మోడ్కి కూడా వెళ్తాం అనమాట. నెక్స్ట్ ఎనీ డౌట్స్ ఇన్ ద ఎంటైర్ విఐఎం కాన్సెప్ట్? క్లియర్ ఓకే దెన్. సో ఇక్కడ ఒక 2 ఫైల్స్ ఉన్నాయి. సపోజ్ ఒక ఫైల్ గురించి ఇక్కడ మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బేసికల్లీ లెట్ మీ కాపీ పేస్ట్ దిస్ వన్, కాపీ అండ్ లెట్స్ టైప్ ఇట్ హియర్. సో ఇక్కడతో మనకి విఐఎం కాన్సెప్ట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్
కమాండ్ మోడ్ లో ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే రిజల్ట్ ఏంటి సార్? ఏముండదు రిజల్ట్, నథింగ్. లాస్ట్ నంబర్ కి వెళ్తున్నాం కదా సార్, ఎంటర్ ఇస్తే లైన్ యాడ్ అవుతుంది కదా, ఎస్ అవుతుందండి, ఆ లాస్ట్ లైన్ కి వెళ్తాం. నెక్స్ట్, సో టు అండర్స్టాండ్ అబౌట్ ది ఫైల్ ఆర్ ఫోల్డర్, ఒక ఫైల్ అండ్ ఇంకా ఫోల్డర్ గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా మీరు ఫైల్ క్రియేట్ చేసినా ఫోల్డర్ క్రియేట్ చేసినా మనకి ఈ విధంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రైట్? సో ఫస్ట్ ఇక్కడ హైఫన్ అని చెప్పేసి ఉంది చూసారా, దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ ది ఫైల్. సో ఇక్కడ హైఫన్ అంటే దాని మీనింగ్. సో ఇక్కడ బేసికల్ నాకు క్యాన్వాలో హైఫన్ అవ్వదు, డాట్ అని చెప్పేసి వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ హైఫన్ అని మాన్యువల్ గా రాసుకున్నా, హైఫన్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ది ఫైల్. we have different types of files. జనరల్ గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. హైఫన్ అని ఉంది అంటే అది రెగ్యులర్ ఫైల్ అండి, రెగ్యులర్ ఫైల్. ఏదైనా ఒక ఫైల్ మీకు D తో స్టార్ట్ అయింది అంటే దాని మీనింగ్ డైరెక్టరీ ఫైల్ అంటే ఫోల్డర్. డైరెక్టరీ ఫైల్ అంటే ఫోల్డర్. నెక్స్ట్, ఏదైనా ఒక ఫైల్ మీకు C తో స్టార్ట్ అయితే అది క్యారెక్టర్ ఫైల్. సో అండ్ ఇంకా ఏదైనా ఒక ఫైల్ B తో స్టార్ట్ అయితే అది బ్లాక్డ్ ఫైల్ అని చెప్పేసి మీనింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. D అంటే డైరెక్టరీ, C అంటే క్యారెక్టర్, B అంటే బ్లాక్డ్ ఫైల్స్, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ క్యారెక్టర్ అండ్ ఇంకా బ్లాక్డ్ మనకు అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే మంచిది అనమాట. ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ ది ఫైల్. తర్వాత RW ఇవి ఉన్నాయి చూసారా, సో దీన్ని మనం పర్మిషన్స్ అని చెప్పేసి అంటాం, పర్మిషన్స్. సో ఇవి ఇలా ఉంటాయి. R మీన్స్ రీడ్. సో R అంటే రీడ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో దీనికి ఒక వాల్యూ ఉంది, రీడ్ వాల్యూ 4. నెక్స్ట్ W అంటే రైట్, దీనికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట 2. నెక్స్ట్ X ఉంటుంది అనమాట, కొన్నిటికి X ఉంది అంటే ఎగ్జిక్యూట్ అని చెప్పేసి మీనింగ్, దీని వాల్యూ 1. నెక్స్ట్ హైఫన్ అని చెప్పేసి ఉంది చూసారా, ఈ హైఫన్ అంటే నథింగ్. హైఫన్ మీన్స్ నథింగ్, ఏం లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. 0, దీని వాల్యూ 0. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. సో మీరు ఏ ఫైల్ కి చూసుకున్నా కామన్ గా ఈ పర్మిషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. R అంటే రీడ్, W అంటే రైట్, హైఫన్ అంటే నథింగ్, కొన్నిసార్లు మనకి X కూడా ఉంటుంది. సో X ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ X? ఎగ్జిక్యూట్. ఎస్. సో అలా మనకి పర్మిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, సో 1 ఉంది చూసారా, దీన్ని మనం ACL అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ వన్ ACL మీన్స్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో మనకి ఫైల్ కి అయితే 1 ఉంటుంది డిఫాల్ట్ గా, అదే ఒక ఫోల్డర్ కి అయితే 2 ఉంటుంది అనమాట ACL అనేది. ఈ ACL అంటే ఏంటో నేను మీకు రేపటి క్లాస్ లో చెప్తాను, పర్మిషన్స్ కాన్సెప్ట్ వచ్చినాం. నెక్స్ట్ వన్ రూట్ అండ్ ఇంకా రూట్ అని చెప్పేసి ఇలా 2 ఉంది. వీటిని మనం ఓనర్స్ అని చెప్పేసి అంటాం, ఓనర్స్. సో మనకి ఇక్కడ రూట్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ రూట్ వచ్చేసరికి యూజర్ అంటే మీరు ఏ యూజర్ లో అయితే ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తారో ఆ ఓనర్స్ వాళ్ళు ఉంటారు. సెకండ్ యూజర్ గ్రూప్ అన్నమాట. సో మనకి లైనెక్స్ లో యూజర్స్ అండ్ ఇంకా గ్రూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఏ యూజర్ లో ఆ ఫైల్ క్రియేట్ చేసాము, ఏ గ్రూప్ లో ఆ ఫైల్ ఉంది అని తెలుసుకోవడానికి వాడతాం అనమాట ఇది, యూజర్ అండ్ ఇంకా గ్రూప్. సో ఫస్ట్ రూట్ వచ్చేసరికి యూజర్ ని డిఫైన్ చేస్తుంది ఇక్కడ. సెకండ్ రూట్ అయితేనేమో గ్రూప్ ని డిఫైన్ చేస్తుంది. మీరు రూట్ యూజర్ లో ఒక ఫైల్ ని క్రియేట్ చేశారనుకోండి, ఓనర్స్ రూట్ ఉంటారు. అదే EC2 యూజర్ లో క్రియేట్ చేస్తే, సపోజ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం, ఎగ్జిట్ అయ్యి EC2 యూజర్ లో నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను, టచ్ ఫైల్ 1 అని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి ఓనర్స్ ఎవరు ఉన్నారు చూడండి, EC2 యూజర్. మనం ఏ యూజర్ లో అయితే ఒక ఫైల్ క్రియేట్ చేస్తామో ఆ యూజర్ మనకి ఓనర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఓనర్స్ ఆఫ్ ది ఫైల్. నెక్స్ట్ వన్ 553 అని చెప్పేసి ఉంది, ఇది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ ఫైల్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ ఫైల్. ఒక ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం తెలుసుకుంటాం. 553 ఉన్నాయి దాంట్లో.
అదే ఒక ఫైల్ ఉంది సపోజ్, జనరల్ గా ఇక్కడ ఫైల్ 1 దగ్గర మీకు 0 ఉంది, ఎందుకంటే అది ఎంటీ ఫైల్ కాబట్టి. దీనిలో కొంచెం డేటా పెట్టండి, క్యాట్ గ్రేటర్ దాన్ ఫైల్ 1 అని చెప్పేసి ఇద్దాం. క్యాట్ గ్రేటర్ దాన్ ఫైల్ 1 హాయ్ అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ జనరల్ గా హాయ్ ఇచ్చాము. హాయ్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంది? 3. సో ఇప్పుడు ఎల్ఎల్ ఇస్తే ఇక్కడ చూసారా 4 ఉంది, ఎందుకంటే మనం ఎక్స్ట్రా స్పేస్ కూడా ఇచ్చామన్నమాట, అంటే దాని తర్వాత ఎంటర్ ఇచ్చాము కూడా. సో అది కూడా కౌంట్ చేసుకుంటుంది అనమాట. ఓవరాల్ గా స్పేసెస్ తో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇక్కడ. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే సపోజ్ క్యాట్ గ్రేటర్ దాన్ డేటా మొత్తాన్ని ఓవర్ రైట్ చేద్దాం. హాయ్ అని ఇచ్చేసి ఎంటర్ ఇవ్వకుండా ఇక్కడే కంట్రోల్ డి ఇవ్వండి. ఇప్పుడు సో యూ కెన్ యూస్ కంట్రోల్ డి హియర్. ఇప్పుడు ఎల్ఎల్ ఇస్తున్నాం. సో ఇప్పుడు చూసారా 3 ఉంది. ఎంటర్ ఇస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా లెటర్ కూడా కౌంట్ చేసుకుంటుంది. ఎంటర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా కంట్రోల్ డి ఇస్తే 3 క్యారెక్టర్స్ HAI. సో ఇలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇది April 5, 2021 ఇది ఫైల్ క్రియేషన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వన్ మనకు ఉండేది ఫైల్ క్రియేషన్ డీటెయిల్స్. ఎప్పుడు క్రియేట్ చేసాము, ఏ డే క్రియేట్ చేసాము, ఏ టైంకి మనం క్రియేట్ చేసామని. నెక్స్ట్ వన్ లాస్ట్ లో ఫైల్ నేమ్ ఉంటుంది. ఫైల్ నేమ్, మన ఫైల్ నేమ్ AWS. ఇది ఒక ఫైల్ గురించి మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎల్ఎల్ ఇస్తున్నా ఇక్కడ. హైఫన్ అంటే ఏంటంటే వాట్ ఈస్ హైఫన్ హియర్? లెట్ మీ ట్రై టు జూమ్ ఇన్. వాట్ ఈస్ దిస్ హైఫన్? టైప్ ఆఫ్ ది ఫైల్. ఫస్ట్ వన్ మనకి టైప్ ఆఫ్ ది ఫైల్ డిక్లేర్ చేస్తుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి? హైఫన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్ అది? రెగ్యులర్ ఫైల్. డి అంటే డైరెక్టరీ. ఓకే, నెక్స్ట్ వన్ RW అని చెప్పేసి ఉన్నాయి. వాట్ అబౌట్ దిస్? ఆర్ అంటే ఏంటి? సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్మిషన్స్ అని అంటామండి. వీటిని పర్మిషన్స్ అని చెప్పేసి అంటాం. ఆర్ అంటే రీడ్ పర్మిషన్, W అంటే రైట్ పర్మిషన్, X అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్ అన్నమాట. హైఫన్ మీన్స్ వాట్ ఈస్ హైఫన్? నథింగ్. ఎస్. నెక్స్ట్ వన్ ఉంది చూసారా, దీన్ని ఏమంటాం? ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే, సో నెక్స్ట్ వీటిని వాట్ వి కాల్ దిస్? ఓనర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యూజర్, సెకండ్ వన్ వచ్చేసరికి గ్రూప్. నెక్స్ట్ వన్, సో దీని ఏమంటాం? 3 అని చెప్పేసి ఉంది. ఇది వాట్ ఈస్ 3? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఫైల్ క్రియేషన్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ లో ఫైల్ నేమ్ ఉంది. ఎస్. సో ఇవి ఒక ఫైల్ గురించి మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవాల్సి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. ఇది ఇంతవరకు చాలా, లేకపోతే ఇంకొక టాపిక్ చెప్పుకుందామా? వాట్ యు గైస్ కెన్ సే? ఇస్ దిస్ ఎనఫ్ టు యూ ఫర్ టుడే? కెన్ యూ రిపీట్ వాట్ ఈస్ ACL? ACL ఈస్ నథింగ్ బట్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఒక ఫైల్ కి మనం ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయాలి అని దాన్ని యూజ్ చేసుకుంటాం. అది ప్రాక్టికల్ గా రేపు చెప్తానండి. ఎనఫ్ 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 కంటిన్యూ. నానో అవసరం లేదు హర్ష, మనకి వేఎం నేర్చుకుంటే చాలు. వీ డోంట్ నీడ్ టు లెర్న్ మల్టిపుల్ థింగ్స్ హియర్. చాలు. ఎనఫ్ 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 ఎనఫ్. ఓకే, సో మోస్ట్లీ ఎనఫ్ అనే వస్తున్నాయి, కంటిన్యూ అనేవి చాలా తక్కువ వచ్చాయి. ఓకే, సో దట్స్ ఫైన్. ఇంతవరకు చాలు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ వీ కెన్ wrap up the session. I mean, sorry. Please unmute and ask. సార్ అది ఇందాక అడిగాను కదా. 1 second. క్యాన్వాలో నేను చేసింది నా కోసం కాదు, మీకోసమే చేశాను. దీన్ని డౌన్లోడ్ చేసి మీకు టెలిగ్రామ్ లో వెంటనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా సార్? కానీ అవి రావట్లేదు సార్. మీరు రోజు క్యాన్వా చేసినవి అవి రావట్లేదు టెలిగ్రామ్ లో. జస్ట్ కమెంట్స్ వచ్చాయి. అది తెలుసు. బేసికల్లీ ఆ డాక్యుమెంట్స్ ఏదైతే నేను మీకు ఇస్తున్నానో, అంటే ప్రజెంటేషన్స్ ఉన్నాయి కదా, ప్రజెంటేషన్స్ మీకు శ్రీనివాస్ గారు యాక్సెస్ ఇస్తారనమాట. బేసికల్లీ నాకు అది యాక్సెస్ లేదు, శ్రీనివాస్ గారు ఇవ్వాలి. అండ్ ఇప్పుడు నేను రాసిన నోట్స్ ఏదైతే ఉందో, మీకోసం ఇచ్చే నోట్స్ మీకు ప్రతిరోజు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ లో. ప్రజెంటేషన్స్ యూ కాంట్ డౌన్లోడ్, అది మీకు బ్లాక్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఆ యాక్సెస్ కావాలంటే ఒకసారి శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి. సార్ ఒకటి, ఇప్పుడు ఫోల్డర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఫోల్డర్స్ లో ఫోల్డర్ ఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి సార్. నెక్స్ట్ బ్యాక్ కి. అవును, అంటే ఫైల్ ఫోల్డర్ సిస్టమ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. అది అట్లా సార్ చెప్తారా? కమెంట్స్ ద్వారా ఫోల్డర్ లో ఫోల్డర్ క్రియేట్ చేసి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి బ్యాక్ వెళ్ళాలి. ఓకే, అది కన్ఫ్యూజన్ గా ఉందా? అవును సార్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. అది ఎక్కడ ఉన్నాము అనేది అర్థం కావట్లేదు రూట్ లో.
జనరల్ గా ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ 1 క్రియేట్ చేసి ఫోల్డర్ 1 లో ఫోల్డర్ 2, ఫోల్డర్ 2 లో ఫోల్డర్ 3 అలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కమాండ్ చెప్తారా? మేక్ డైరెక్టరీ ఫోల్డర్. ఓకే. mkdir -p యా. folder 1 / folder 2 / folder 3 mkdir స్పేస్ ఫోల్డర్ 1 / folder 2 / folder 3. ఇట్లా కాదు సార్, డైరెక్ట్ గా ఇట్లా కాకుండా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇండివిడువల్ గా దాంట్లో ఫైల్ క్రియేట్ చేసి అట్లా. ఓకే, అర్థమైంది. సో mkdir ఫోల్డర్ 1 అని ఇద్దాం ఇక్కడ. సో ఫోల్డర్ 1 క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఫోల్డర్ 1 లో ఫైల్ క్రియేట్ చేయాలి, అంతే కదా? ఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ వేరే ఫోల్డర్ మూవ్ చేయాలి. సరే, టచ్ అని ఇచ్చేసి సో ఎక్కడ మీరు ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ప్రెసెంట్ డైరెక్టరీలోనా ఫోల్డర్ 1 లోనా? ఫోల్డర్ 1 లో. సో ఫోల్డర్ 1 స్లాష్ ఇచ్చేసి మీరు ఏదైతే ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్. సపోజ్ నేను ccit.txt అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. ఇప్పుడు ఈ ccit.txt అనే ఒక ఫైల్ మీకు ఫోల్డర్ 1 లో క్రియేట్ అయింది అనమాట. ఓకేనా? సో క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకుంటాం? ఓకే. ls స్పేస్ -l ls స్పేస్ ఫోల్డర్ 1 ఇస్తే ఇక్కడే డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు క్రియేట్ అయిందా లేదా అని. ఒకవేళ మీరు ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి అంటే cd స్పేస్ ఫోల్డర్ 1 అని చెప్పేసి ఇవ్వండి. సో ఇప్పుడు ఫోల్డర్ 1 లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, mkdir ఫోల్డర్ 2. ఓకే, సో ఫోల్డర్ 2 క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయిన ఫైల్ ని ఫోల్డర్ 2 లోపలికి మూవ్ చేయాలి అంటే mv ఓకే సోర్స్ డెస్టినేషన్ సోర్స్ వచ్చి ఫోల్డర్ 1. ఓకే, ఫోల్డర్ యా. సో మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఫోల్డర్ 2 లో ఫోల్డర్ 3 క్రియేట్ చేయాలి. ఇప్పుడు mkdir. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చూసుకొని ఫోల్డర్ 3 కొట్టేద్దాం. ఫోల్డర్ 2 లో ఫోల్డర్ 3 క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫోల్డర్ 3 కి వెళ్దాం. ఫోల్డర్ 2 లో ఫోల్డర్ 3 కి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో తెలుసుకోవాలి అంటే pwd ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. అంటే ఫస్ట్ మనకి హోమ్ డైరెక్టరీ ఉంది, తర్వాత ఫోల్డర్ 1 అనే ఒక డైరెక్టరీ ఉంది, లోపల ఫోల్డర్ 2 ఉంది, ఫోల్డర్ 2 లో ఫోల్డర్ 3 ఉంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలి అంటే రూట్ డైరెక్టరీకి వెళ్ళాలి అంటే cd అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. డైరెక్ట్ గా హోమ్ డైరెక్టరీకి వచ్చామా? నెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే cd స్పేస్ హైఫన్ ఇవ్వండి. సో మనం హోమ్ డైరెక్టరీకి ఏ ఫోల్డర్ నుంచి వచ్చాం? ఫోల్డర్ 3 నుంచి వచ్చాం. సో మళ్ళీ ఫోల్డర్ 3కి వచ్చేసాను. ఇలా కాదు, ఈసారి 1 స్టెప్ బ్యాక్ కి వెళ్ళాలి. ఫోల్డర్ 3 నుంచి ఫోల్డర్ 2కి వెళ్ళాలి. cd స్పేస్ డాట్ డాట్ ఫోల్డర్ 2కి వచ్చామా? మళ్ళీ ఇంకొక 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. సేమ్ హోమ్ డైరెక్టరీకి రావాలి అంటే cd. ఇప్పుడు అర్థమైందా అండి? అర్థం సార్. ఇప్పుడు లైనక్స్ స్టార్టింగ్ లోనే సూడో యూజర్ కి ఎందుకు వెళ్ళాలి సార్? ఇప్పుడు EC2 లోనే చేయొచ్చు కదా? నేను ఇది చాలా సార్లు వీడియోలో చెప్పాను. వీడియో చూడలేదా మీరు? చూసాను కానీ జస్ట్ వచ్చింది. ఓకే, సో బేసికల్లీ ఏంటంటే రూట్ యూజర్ కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. రూట్ యూజర్ కి కాకుండా వేరే యూజర్ కి అన్ని పర్మిషన్స్ ఉండవు అనమాట. దట్స్ వై. ఓకే సార్, స్టార్టింగ్ లో డౌట్ అడిగాను కదా సార్, చెప్పండి. కనెక్ట్ అయ్యేటప్పుడు ఎర్రర్ వస్తుందని. ఎస్ మీకు స్క్రీన్ షేరింగ్ యాక్సెస్ ఉంది, మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్. సార్, ఇప్పుడు రూట్ యూజర్ లో ఉంటూ వేరే ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం కదా, ఎక్స్టెన్షన్ ఇవ్వకపోయినా కూడా ఫైల్ క్రియేట్ అవుతుందా? రూట్ యూజర్ లో ఉన్నప్పుడు ఒక ఫోల్డర్ అంటే వేరే ఫోల్డర్ లో ఉంటూ సపోజ్ ఫోల్డర్ 1 లో ఉంటూ ఫోల్డర్ 2 లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం టచ్ ఇచ్చి ఫోల్డర్ 1 / ఫోల్డర్ 2 ఇచ్చి అలా అవసరం లేదు. ఫోల్డర్ 2 / ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫోల్డర్ 1 లో ఉన్నాం కదా. ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోయినా క్రియేట్ అవుతుంది. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే. మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. సో నేను మీన్ వైల్ ఈ నోట్స్ అనేది డౌన్లోడ్ చేసి మీకు టెలిగ్రామ్ లో ఇప్పుడే పేస్ట్ చేసేస్తాను. లెట్ మీ డౌన్లోడ్ దిస్ నోట్స్. ఎవ్రీడే క్యాన్వా యూజ్ చేస్తారా? ప్రతిరోజునా? ప్రతిరోజు క్యాన్వా. అంటే కమాండ్స్ అయితేనేమో ఇది ఎక్సెల్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే సార్. నార్మల్ అయితేనేమో క్యాన్వా. సో మీరు కూడా కొంచెం నేర్చుకోండి. లైక్ ఏంటంటే
ఆ డాక్యుమెంటేషన్ మీరు కూడా క్యాన్వాలో చేసుకున్నారనుకోండి, ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు notes లో కాకుండా క్యాన్వాలో చేస్తే అది మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట తర్వాత. ఓకే హలో హలో సార్, నాకు నిన్న వీడియో అప్లోడ్ కావట్లేదు సార్. ఏ వీడియో అప్లోడ్ అవ్వట్లేదు? రికార్డింగ్ వీడియో సార్, యూట్యూబ్ లో పెడతారు కదా. ఆ, అది మీకు అది ఎందుకు అంటే upload స్టార్టింగ్ లో మా బ్రదర్ ఇచ్చారు సార్ మెయిల్ ఐడి తనదే. ఓకే, అయితే నా మెయిల్ ఐడి మీరు మెయిల్ ఐడి మార్చుకోవాలనుకుంటున్నారా? లేదు సార్. మరి లావణ్య గారు మీరు అడిగింది నాకు అర్థం కాలేదు. అంటే రికార్డింగ్ వీడియో మీరు ప్రతిసారి యూట్యూబ్ లో పెడుతున్నారు సార్, ఆ వీడియో నాకు రావట్లేదు అంటున్నా. అంటే మీరు సేమ్ మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నారా? అంటే మెయిల్ ఐడి మార్చా సార్. మెయిల్ ఐడి మరి మార్చినప్పుడు ఎలా వస్తుందండి? మీరు ఏ మెయిల్ ఐడితో ఇచ్చారో ఆ మెయిల్ ఐడితోనే కదా వచ్చేది. మరి ఎట్లా సార్ ఇప్పుడు? మెయిల్ ఐడి మార్చుకోండి, మీరు రెగ్యులర్ గా యూజ్ చేసేది ఇవ్వండి. శ్రీనివాస్ గారికి కాంటాక్ట్ అయితే ఇట్లా నేను మెయిల్ ఐడి మార్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పండి. సో మెయిల్ ఐడి మార్చేస్తారు. ఓకే సార్. సో క్యాన్వా అంటే ఏంటంటే మనం మెటీరియల్స్ ని కానీ లేకపోతే వెబ్సైట్స్ టెంప్లెట్స్ ని కానీ డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక అప్లికేషన్ అనమాట. దానిలో మనం ఎడిట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ని మన ఓన్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఉంటాయి. దానికి ఏమైనా సెపరేట్ యాప్ ఉంటుంది సార్? ఏం అవసరం లేదు, క్రోమ్ లోపలికి వెళ్ళి canva.com అని కొట్టండి, అకౌంట్ క్రియేట్ చేసుకొని రోజు మెటీరియల్స్ తయారు చేసుకోండి మీకు నచ్చినవి. ఆటోమేటిక్ అదే సేవ్ అవుతుంది. ఆటోమేటిక్ గా సేవ్ అయిపోయింది, మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సార్ ఇంకా లైనక్స్ కమాండ్స్ ఎన్ని రోజులు సార్? ఏంటండి ఇంకా కమాండ్స్ ఇంకా ఉన్నాయా సార్? ఇంకా ఉన్నాయి. రేపు కూడా మనకి లైనక్స్ కమాండ్స్ పడుతుంది రేపు కంప్లీట్ గా. సార్ ఇన్ని కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలండి. కమాండ్స్ అని రియల్ టైమ్ లో యూజ్ చేస్తాం మనం. ఇన్ని వాడము, వాళ్ళు చెప్పుకున్న విఏఎం మీటర్ కొంచెం ఫ్రీక్వెంట్ గా వాడతాము. అండ్ ఇంకా ఫైల్ కమాండ్స్ కొన్నిసార్లు వాడాల్సి ఉంటుంది, కొన్ని మాత్రమే వాడతాం. ఫైల్ గ్రెప్ ఇలాంటివి ఉంటాయి, ఫైండ్ ఇలాంటివి. ఫోల్డర్ కూడా యూజ్ చేస్తాం సార్ రియల్ టైమ్ లో. వాడతామండి, ఫోల్డర్ వాడతాం. ఒకటి నేను అడుగుతాను, జనరల్ గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు గుర్తు పెట్టుకోవడం కంటే ఇది ఈజీగా. అవునండి, ఇది కరెక్ట్, ఈజీగా. సో కష్టపడకుండా బేసికల్లీ ఏది రాదు, ఈ మాత్రం కూడా మనం కష్టపడట్లేదు అంటే దాన్ని మీరు కనెక్ట్ చేసేయండి బ్రో. అది రన్నింగ్ లో ఉంది కదా, యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ నౌ. అది స్టేటస్ టెక్స్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం రన్నింగ్ లో. ముస్తఫా గారు, చెప్పండి. నానో ఎందుకు యూజ్ చేయమండి? అంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అంటే డిపెండ్స్ కదా, విఎం అన్న యూజ్ చేయొచ్చు, నానో అన్న యూజ్ చేయొచ్చు కదా. సో మనం నానో అనేది చెప్తారా? మోస్ట్లీ ఆర్గనైజేషన్ డిసైడ్ చేయదు అక్కడ, మన ఇష్టం అండి. విఏఎం అయినా యూజ్ చేసుకోవచ్చు, నానో అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ కొలీగ్ నానో వాడారు అనుకోండి, మీరు విఏఎం వాడండి. అంటే ఇప్పుడు నానో కంటే డిఫరెంట్ సేమ్ కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చా? నానో అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. నానో అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇట్స్ రియల్లీ హార్డ్ టు అండర్స్టాండ్. ఈవెన్ నాకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు అనమాట, అంత కష్టంగా ఉంటుంది. సో అందుకే విఏఎం అనేది బెటర్. సో ఒకసారి దాన్ని క్లోజ్ చేయండి, యూ కెన్ క్లోజ్ దట్ వన్. రియల్ టైమ్ లో ఇప్పటి వరకు చూసినవన్నీ విఎం లోనేనా? అన్ని నేను ప్రతి ఫైల్ కూడా విఏఎం ఎడిటర్ లోనే మార్చుకుంటాను. ఓకే, సో దాన్ని క్లోజ్ చేసేయండి ఆ ట్యాబ్ ని ఒకసారి. ఓకే సార్. వాసు గారు ఒకసారి స్క్రీన్ ట్యాబ్ ని క్లోజ్ చేయండి, ట్యాబ్ ని క్లోజ్ చేయండి. చూస్తున్నాను సార్, ఇదే. నాకు ఒకసారి యాక్సెస్ ఇవ్వండి, రిమోట్ కంట్రోల్ ఇవ్వండి, నేను చేస్తాను. ఓకే సార్, అది పైన స్క్రీన్ షేరింగ్ ఉండటం వల్ల రావట్లేదు. ఓకే. ఏ సిస్టమ్ వాడుతున్నారు? డెల్ సార్, i5 7th జనరేషన్. ఓకే, ఫైన్ అయితే బాగానే వర్క్ అవ్వడా? మళ్ళీ వర్జీనియాకి కనెక్ట్ అవుతుంది సార్. మిగతా వాటికి చేసినప్పుడు సమ్ టైమ్స్ ఇలా అవుతుంది సార్. ఇది కొన్నిసార్లు వస్తుంది, బేసికల్లీ నాకు కూడా వస్తుంది ఇలాగా. బట్ అప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వర్ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాను, తర్వాత బాగానే వర్క్ అయ్యేది. ఒకసారి చేద్దాం అది. సో కంప్లీట్లీ స్టాప్ అయిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేసి ట్రై చేద్దాం.
ఓకే సార్. మీన్ వాళ్ళు ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. స్క్రిప్టింగ్ కూడా చెప్పారండి, అంటే ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ చేయాల్సిన వర్క్ ని మన స్క్రిప్టింగ్ ఆటోమేట్ చేస్తాం మనం. అది ఎప్పుడు వస్తుంది అంటే అది ఉందండి మనకి? అది ఉంది, కోర్స్ లో ఉంది. కాకపోతే నిన్న నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఏమన్నారంటే ఎండింగ్ లోని చెప్పండి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే స్క్రిప్టింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బేసికలీ లైనిక్స్ కమాండ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇవే కొంచెం మీరు టఫ్ గా ఫీల్ అవుతున్నారంటే నేను స్క్రిప్టింగ్ మొదలు పెడితే ఖచ్చితంగా రేపటి నుంచి మీరు క్లాసులు అయితే రారు. సో అందుకని అంత కన్ఫ్యూజన్ మీకు ముందే నేను క్రియేట్ చేయాలనుకోవట్లేదు. సో ఎండింగ్ లో చెప్తాను మీకు స్క్రిప్టింగ్. ఓకే. స్క్రిప్టింగ్ అండి ఏంటండి? స్క్రిప్టింగ్ డాష్ డాష్. అది ఎన్ని రోజులు పడుతుంది సార్? అది ఎంత అండి, జస్ట్ 1 or 2 క్లాసెస్ అంతే. హలో, స్క్రిప్టింగ్ ఏమన్నా లాంగ్వేజ్ ఏంటండి? ఏ లాంగ్వేజ్? దేనికి? స్క్రిప్టింగ్ ఏమన్నా లాంగ్వేజ్ వచ్చుకున్నాను. ఏ లాంగ్వేజ్ అవసరం లేదు. కాకపోతే మనకి ఫండమెంటల్స్ ఉంటాయి కదా, ఫర్ లూప్, ఇఫ్ కండిషన్స్, ఇవన్నీ ఎప్పుడు వాడతాము. ఫండమెంటల్స్ తెలిస్తే బెటర్. లేకపోయినా పర్లేదు, నేను చెప్తాను మీకు అవి ఎలా వర్క్ అవుతాయని. సో దీనిలో అవ్వట్లేదండి, ఒకసారి AWS వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఇష్యూని రిజాల్వ్ చేయాలి. టెక్నికల్ ఎర్రర్ కదా. సో అంతవరకు మీరు నార్థన్ వర్జీనియాలో ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ రిక్వైర్మెంట్ దీనిలోనే చేయాలి అనుకున్నప్పుడు కేస్ క్రియేట్ చేసి AWS కస్టమర్ సపోర్ట్ తో కాంటాక్ట్ అవ్వండి. ట్రబుల్ షూటింగ్ అంటే ట్రబుల్ షూటింగ్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, ఆ ఇష్యూని మనం ఎలా రిజాల్వ్ చేస్తాం, సో దాన్ని ట్రబుల్ షూటింగ్ అంటాం. దీంట్లో వస్తుంది సార్. నేను మీకు చెప్తాను. డైరెక్ట్ గా మీకు ఏది ఇక్కడ అవుట్పుట్ చూపిస్తుంది, కావాలని ఎర్రర్స్ క్రియేట్ చేసి ఆ ఎర్రర్స్ ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే జనరల్ గా బయట అందరూ ఎలా చెప్తారంటే డైరెక్ట్ గా కోడ్ తీసుకొచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారు. అలా చేస్తే ఏమవుతుంది, మీరు కూడా సేమ్ కోడ్ అనేది తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తారు, అవుట్పుట్ వచ్చింది. సో మనకు కూడా సబ్జెక్ట్ వచ్చింది అని చెప్పి ఫీల్ అవుతాం. కానీ రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు ఒక దగ్గర ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఎలా రిజాల్వ్ చేసుకోవాలని బయట ఎవరో చెప్పరు. కానీ ఇక్కడ నేను మీకు కావాలనేది ఎర్రర్స్ క్రియేట్ చేసి ఆ ఎర్రర్స్ మనకి ప్రొడక్షన్ లో వచ్చినా, రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు వచ్చినా కానీ ఎలా రిజాల్వ్ చేసుకోవాలి నేను మీకు అది ఇక్కడే నేర్పిస్తాను. ఏం లేదు సార్, నౌకరీలో డెవలప్స్ అని కొడితే అక్కడ స్కిల్స్ వచ్చి ట్రబుల్ షూటింగ్ అని వచ్చింది. అదేమన్నా వేరే టాపిక్ అయ్యేదా? నాకు అర్థం కాలేదు సార్. అదొక టాపిక్ టూలో కాదు, ఏంటంటే మనం సాల్వ్ చేసే మెథడ్ అనమాట. అది ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అన్నది. డైలీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను. అవును, నేను టెలిగ్రామ్ లో పంపిస్తున్నాను కానీ మీరు టెలిగ్రామ్ లో లేరా? ఉన్నాను, నిన్నటిది వచ్చింది, ఇవాళది ఇప్పుడు వచ్చింది. లైక్ బిఫోర్ డేస్ ది నాకు అన్ని మెసేజెస్ వస్తున్నాయి కదా, సో అది ఎక్కడ మిస్ అయినట్టుంది. ఓకే సరే, ఒక పని చేయండి, వెయిట్ సెకండ్, నాకు ఒకసారి మెసేజ్ చేయండి టెలిగ్రామ్ లో. ఇప్పటి వరకు పంపించినవన్నీ కూడా నేను మీకు పంపిస్తాను. యా షూర్. హలో హలో, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. ఇప్పుడు మనం రూట్ యూజర్ కి ఆల్ పర్మిషన్స్ ఉంటుంది అన్నారు కదా. అవును. ఇప్పుడు నాకు EC2 యూజర్ కూడా ఆల్ పర్మిషన్ కావాలంటే మనం ఎలా చేయొచ్చు. దానికి VI sudo అని ఒక ఫైల్ ఉంటుంది, అక్కడ 100th లైన్ లోకి వెళ్తే సో మనం అక్కడ ఒక చిన్న లైన్ ETC ఫోల్డర్ లో ఉంటుందా? ETC కాదు, VI sudo. ఓకే, దాంట్లో 100 లైన్స్ లో మనం ఎడిట్ చేయాల్సి ఉంటుందా? ఎస్. ఓకే, ఇప్పుడు మనం VI ఎడిటర్ లో సెట్ నెంబర్స్ ఇస్తే నెంబర్స్ ఓకే వస్తుంది, బట్ నాకు నెంబర్స్ రాకూడదు అంటే ఇవ్వకూడదు. అంటే సెట్ స్పేస్ రిమూవ్ కొట్టాలా? రిమూవ్ నెంబరా? జస్ట్ అక్కడ నుంచి క్విట్ అయిపోయి మళ్ళీ ఓపెన్ చేసేయండి సరిపోయింది. అది మీకు సేవ్ అవ్వదు, జస్ట్ అక్కడ చూసుకోవడానికి మాత్రం. సేవ్ అవ్వదు చూసుకోవడానికి, బట్ నాకు చూడాల్సిన అవసరం లేదు, తీసేయాలి. అదేనండి, VM నుంచి క్విట్ అయిపోయి మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ VM నుంచి క్విట్ అయిపోయి బ్యాక్ వచ్చి మళ్ళీ VM ఎడిటర్ ఓపెన్ చేయాలా? అవును. అంటే సెట్ స్పేస్ నో నెంబర్ అలా ఏమి ఉండదా? ట్రై బేసికలీ సెట్ నెంబర్ తీసేసి రిమూవ్ నెంబర్ అని పెడితే వస్తుందేమో మరి. VM స్పేస్ లైనిక్స్ చేసి చెప్పుకోవాలని ఫుల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందా లేదంటే ఎన్ని నంబర్ అని ఫుల్ గా ఇవ్వాలి? ఒకసారి ఎన్ని కూడా వర్క్ అవుతుంది అన్న. ఏంటది? సెట్ స్పేస్ ఎన్యూ. సెట్ స్పేస్ ఎన్యూనా? ఓకే ఓకే, రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు అంతేనా? రిమూవ్ నెంబర్ కమాండ్ అయితే ఉంటది కానీ బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ సెట్ స్పేస్ నో నెంబర్ కొట్టండి. నో నెంబర్ కానీ నో. యా, ఇట్ ఇస్ వాట్. ఓకే, అంటే సేవ్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే,
సార్ యా హలో. అది విఎం ఎడిటర్ లో డేటా రాసిన తర్వాత మీరు సేవ్ చేయడం డబ్ల్యూ వాడారు కదా, అవును. అది ఆ ఒక డబ్ల్యూ అని వాడితే డేటా మొత్తం సేవ్ అయిపోద్దా? అవును, మొత్తం సేవ్ అయిపోయింది. ఓకే. డబ్ల్యూక్యూ అని ఇస్తే క్యూట్ అయిపోద్ది కదండి? క్విట్ అయిపోతాం ఎగ్జాక్ట్లీ. హలో హలో సార్, ఇక్కడ ఫైల్స్ ఫోల్డర్స్ లో ఇక్కడ రూట్ తర్వాత 553 అని ఉంది కదా సార్? రూట్ తర్వాత 553 ఉంది. అవును. అది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఫైల్ సార్? ఎస్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఫైల్. మరి డబ్ల్యూసి స్పేస్ సి ఇస్తే అది కూడా క్యారెక్టర్స్ కదా సార్? అక్కడ ఏంటంటే క్యారెక్టర్స్, లైన్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. డబ్ల్యూసి స్పేస్ ఫైల్ నేమ్. ఓకే. డబ్ల్యూసి స్పేస్ సి ఇస్తే ఓన్లీ క్యారెక్టర్స్ ప్రింట్ అవుతుంది సార్? డబ్ల్యూసి స్పేస్ సి ఇస్తే క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే. సో కమాండ్ అవసరం లేకుండా ఇక్కడ చూసుకోవచ్చు అంటారా? అవునండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ హైఫన్ గురించి ఒకసారి చెప్తాం. దేని గురించి అండి? ఫస్ట్ హైఫన్ రీడ్ యాక్సెస్. హైఫన్ గురించే చెప్తాను. ఒక్క నిమిషం, నేను ఇక్కడ మెటీరియల్ షేర్ చేస్తున్నా. వెయిట్ ఫర్ ఎవర్. సెకండ్ డే కమాండ్స్, నెక్స్ట్ లైనింగ్స్ D1 కమాండ్స్. సో 1 2 3. ఎస్, మోదీ గారు మీకు అన్ని కమాండ్స్ అనేవి పెట్టాను చాట్ బాక్స్ లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ హైఫన్ గురించి అడిగారు కదా. సో జనరల్ గా మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ ది ఫైల్ ఉంటుంది అనమాట. టైప్ ఆఫ్ ది ఫైల్ అంటే హైఫన్ వచ్చేసరికి మనకి రెగ్యులర్ ఫైల్, సో విచ్ కంటైన్ సమ్ టెక్స్ట్ డేటా ఉంటుంది దీనిలో. ఓకే. అదే మీకు ఏదైనా ఒక ఫైల్ D తో స్టార్ట్ అయింది అంటే అది డైరెక్టరీ ఫైల్ అనమాట. డైరెక్టరీ ఫైల్ అంటే దట్ ఈస్ ఫోల్డర్. అదే C అంటే క్యారెక్టర్ ఫైల్. అండ్ B వచ్చేసరికి బ్లాక్డ్ ఫైల్ అనమాట. సో ఇవి ఎక్కడ కూడా మనకు యూజువల్లీ కనపడవు, మనం యూజ్ చేయమన్నమాట. లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వాళ్ళు మేబీ ఏమైనా యూజ్ చేసుకుంటారేమో కానీ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా వీటి గురించి మనకు పని లేదు. మనం రెగ్యులర్ ఫైల్స్ అండ్ ఇంకా డైరెక్టరీ ఫైల్స్ ఇవే మనం వాడతాం. బట్ ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, C అంటే క్యారెక్టర్, B అంటే బ్లాక్డ్ అని. ఓకే సార్. Okay then, any more doubts? I have a doubt. Yeah. సార్, మనం టెర్మినల్ లో ఇచ్చే కమాండ్స్ కి సర్వర్ క్రియేట్ చేసి ఇచ్చే కమాండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? నో డిఫరెన్స్ అండి, రెండు కూడా ఒకటే. నేను మీకు స్టార్టింగ్ డే నుంచి కూడా చెప్తున్నాను, దెర్ ఈస్ నో డిఫరెన్స్. Okay then, so can we wrap up the session now, or anything else that you want to know from my side? సార్, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్ ఉన్నాయి కదా సార్ అక్కడ అమెజాన్ లినక్స్ అని. అవును. సో మన విండోస్ ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నా, మిగతా వేరే ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నా సేమ్ కమాండ్స్ యూజ్ చేస్తారు. డిఫరెన్స్ విండోస్ లో కమాండ్స్ ఎందుకు వర్క్ అవుతాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఎలాగైనా యూజ్ చేసి CLA కదా సార్ దీంట్లో. నో 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 నో, విండోస్ లో CLA ఉండదు. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఎలా వాడుతున్నారు అక్కడ కూడా సేమ్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి అనమాట విండోస్ లో. ఐ మీన్ కమాండ్ ప్రాంప్ట్. సో చాలా ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కానీ అక్కడ కమాండ్ ప్రాంప్ట్ వాడరు. మామూలుగా మీరు ల్యాప్టాప్ ఎలా వాడుతున్నారో అలాగే వాడతారు అనమాట. మీకు ముందు ఐడియా లైక్ ఇక్కడ మనం ఉబుంటూ వాడతాము, విండోస్ వాడతాము, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతాం కాబట్టి మీకు అప్పుడు ఐడియా వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ చేసే కాబట్టి నేను ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను, బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మనం 2-3 ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతాం ఇక్కడ. ఓకే సార్. Okay then, so thank you guys, thanks for joining the session. We will meet you on tomorrow's class. రేపు ఇంకా కొన్ని కమాండ్స్ ఉన్నాయి, అవి రేపు డిస్కస్ చేసుకుందాం. That's all from my end. Have a great day. థ్యాంక్ యూ. Thank you, sir.